Advaita Gadadhara Sivasadi Gaura Bhakta Vrinda Shri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhara Sivasadi Gaura Bhakta Vrinda Hare Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Hare Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Ram Rama Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna 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 Hare 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 Rama Rama Hare Hare Jaya Prabhupada 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 Jaya Prabhupada Jaya Jaya Prabhupada 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 Jaya Jaya Prabhupada कलयुग के धर्म हरिनाम संकीर्तन की जय जगत गुरु श्रील प्रभुपाद की जय हरे कृष्ण ఇలా ఎక్కువ మంది డివోటీస్ ఎవరు జాయిన్ కాలేదా బ్రో మెల్లగా జాయిన్ అవుతారేమో మెసేజ్ చేశారా మెసేజ్ లేదు బ్రో అందరికి ఐడియా ఉంది ఆల్రెడీ మెసేజ్ ఏం లేదు మెసేజ్ ఏం లేదు కదా ప్రభు అయినా మెసేజ్ చేయండి ప్రభు ఎవరు మెసేజ్ లేదని అలాగే ఉంటున్నారు ప్రభు ఎవరైనా మెసేజ్ చేస్తారా కళ్యాణ్ ప్రభు ఉన్నారా కళ్యాణ్ ప్రభు కొద్దిగా లేట్ వస్తారంట ప్రభు మెసేజ్ చేస్తున్నాం ప్రభు మేమే మెసేజ్ చేసేయండి ప్రభుకి ఎప్పుడో మెసేజ్ చేసేస్తే మన డ్యూటీ చేసేస్తాం మన పేరు నుంచి ఎస్ ప్రభు ఓకే స్టార్ట్ చేస్తామా నా భార్గవి మాతాజీ మీరు చదవండి ఓకే हरे कृष्ण श्रील प्रभुपाद की जय भगवद गीता यथातथम
ఈ గ్రంథమునకు శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీత యథాతథము అని పేరు పెట్టారు. ఇందులో కృష్ణ భగవానుడు ఏమి చెప్పాలనుకున్నారా శ్రీల ప్రభుపాదుల వారు అదే చెప్పారు. కనుక కృష్ణ భగవానుడు ఏమి చెబుతున్నారో మనం ఊహించవలసిన అవసరం లేదు. కృష్ణ భగవానుడు ఏమి చెప్పారో సరిగ్గా అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రంలో శ్రీల ప్రభుపాదుల వారు అదే చెబుతున్నారు. భగవద్గీతను విశ్వనాథ చక్రవర్తి ఠాకూర వారు ఆభరణాల పెట్టెతో పోల్చారు. పై చిత్రంలో ఒకసారి గమనిస్తే ఈ పెట్టెలో పై మూత, క్రింది మూత మరియు మధ్యలో ఉన్నది ఆభరణం. ఆభరణము చాలా సుందరంగా ఉంటుంది మరియు పై మూత కింద మూతలతో రక్షించబడుతూ ఉంటుంది. అదే విధంగా భగవద్గీతలో మధ్యలో ఉన్న 6 అధ్యాయాలు చాలా ముఖ్యమైనవి. మొదటి 6 అధ్యాయాల్లో కర్మయోగం వివరించబడింది. చివరి 6 అధ్యాయాలు జ్ఞానయోగం వివరించబడింది. మధ్యలో ఉన్న 6 అధ్యాయాలు భక్తి యోగం గురించి వివరిస్తున్నాయి. భక్తి యోగముతో కర్మయోగము మరియు జ్ఞానయోగము పోల్చబడినప్పుడు మనకి భక్తి యోగం అర్థమవుతుంది. ఈ కారణమున కృష్ణ భగవానుడు భక్తి యోగముతో పాటు కృష్ణ యోగము మరియు జ్ఞానయోగం కూడా బోధించారు. అందువలన భక్తి యోగం యొక్క గొప్పతనం తెలిసి వస్తుంది. ఒకవేళ భగవద్గీత గ్రంథము ముందు వెనుక భాగం కొద్దిగా చినిగినా కూడా మధ్యలో ఉన్న భక్తి యోగము మాత్రం సురక్షితంగా ఉంటుంది. ఇప్పటి కాలంలో గ్రంథము చినిగిపోయే అవకాశం లేదు. అందరూ సాఫ్ట్ కాపీ ఉపయోగిస్తున్నారు. పూర్వకాలంలో గ్రంథములను జాగ్రత్తగా దాచి ఉంచడం చాలా ముఖ్యమైన పని. ఉదాహరణకి విశ్వనాథ చక్రవర్తి వారు రాసిన అతని గ్రంథము నందు చివరి పుటలు ఎలుక కొట్టేసినది. కనుక ఒకవేళ గ్రంథం అటు ఇటు అయినా మధ్యలో ఉన్న భక్తి యోగం మాత్రం రక్షించబడుతుంది. కనుక కృష్ణ భగవానుడు భక్తి యోగమును మధ్యలో ఉంచారు. అందుకొరకు భగవద్గీతను ఆభరణముల పెట్టెతో పోల్చబడింది. కృష్ణ భగవానుడు భక్తి యోగము భగవద్గీత చివరిలో కూడా చెప్పి ఉన్నారు. ఈ చిత్రంలో చూపిన పరిభాష పదాలు అందరూ కంఠస్థం చేయవలెను. ఈ అర్థం కాకపోతే భగవద్గీత అర్థం ఎవ్వరికి అవ్వదు. మొదటి పదం అకమ్మ. ప్రభు ఇది నెక్స్ట్ నుంచి రీడ్ చేసేదా ప్రభు? మీ వాయిస్ వినిపించడం లేదు ప్రభు. హరే కృష్ణ మాతాజీ. కంటిన్యూ చేయదా ప్రభు? అది ఫస్ట్ పోర్షన్ కంప్లీట్ చేసేస్తాం, ఇంట్రడక్షన్ టు భగవద్గీత. భగవద్గీతలో టోటల్ 18 అధ్యాయాలు ఉంది. సో ఈ 18 అధ్యాయాల్లో మొదటి 6 అధ్యాయాలు వచ్చేసి కర్మయోగం గురించి డిస్కస్ చేస్తే, లాస్ట్ మధ్యలో 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు భక్తి యోగం గురించి మాట్లాడతారు. సో దాని తర్వాత 13 నుంచి 18 అధ్యాయం వచ్చేసి జ్ఞానయోగం గురించి మాట్లాడతారు. సో ఈ జ్ఞానయోగము కర్మయోగం మధ్యలో భక్తి యోగం పెట్టారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకు భక్తి యోగం ఎలా పెట్టారనే దానికి ఒక కంపారిజన్ ఇస్తా ఉన్నారు, ఒక జ్యువెల్ బాక్స్. సో ఈ కంపారిజన్ ఎవరు ఇస్తా ఉన్నారు? విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్, బలదేవ్ విద్యాభూషణ్ ఇస్తా ఉన్నారు కంపారిజన్. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఈ ఎగ్జాంపుల్ ఇస్తాను. జ్యువెల్ బాక్స్ కి పై మూత ఉంటుంది, కింద మూత ఉంటుంది, మధ్యలో ఆభరణం ఉంటుంది. సో ఈ ఆభరణాన్ని భక్తి యోగానికి పోలుస్తూ ఉంటే పై మూత కింద మూతని కర్మయోగము జ్ఞానయోగానికి పోలిస్తున్నారు. సో ముందు కాలంలో గ్రంథాన్ని రక్షించేది చాలా విలువైన ఒక పని. ఎందుకంటే ఇప్పటిలాగా సాఫ్ట్ కాపీస్ లేదు. ఇప్పుడు చూడండి, మనం వేదాభ్యాస్కి వెళ్ళామంటే సో అన్ని స్క్రిప్చర్స్, ప్రభుపాద్ బుక్స్ అన్ని వేదాభ్యాస్ లోనే దొరికేస్తాయి. సో నేను కూడా చాలా వరకు వేదాభ్యాస్ లోనే చదువుతా ఉంటాను. సో బుక్స్ చదవాలంటే సో వేదాభ్యాస్ లో అన్ని బుక్స్ ఉంటుంది, భగవద్గీత, భాగవతము, సో ప్రభుపాద్ రాసిన చిన్న గ్రంథాలు ప్రతి ఒక్కటిను సో మీకు వేదాభ్యాస్ లోనే దొరికేస్తుంది. అయితే ఆ కాలంలో గ్రంథాలని రక్షించేది చాలా పెద్ద పని ఉండేది. సో విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ పాద్ రాసిన ఈ గ్రంథాల్లో కొన్ని భాగం లాస్ట్ పోర్షన్ ఎలక కొరికేసిందంట. మళ్ళీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ పాద్ రాయసకి పోలేదంట. సో ఆ ఎలక ఏం కొట్టేసింది, అది విఘ్నేశ్వరుడు వరప్రసాదంగా తీసుకున్నారు. సో ఇది మనము గమనించాల్సిన విషయం. సో ఎందుకు భక్తి యోగాన్ని సో కర్మయోగము జ్ఞానయోగం మధ్యలో పెట్టారు? కర్మయోగులు జ్ఞానయోగులు కూడాను వాళ్ళ యోగ పద్ధతిలో సక్సెస్ సాధించాలంటే ఏం చెప్తారు? సక్సెస్, యశస్సు
సాధించాలంటే కూడాను వాళ్ళు కూడా భక్తిని అనుసరించారు. భక్తి మార్గ సహాయం లేకుండా వాళ్ళిద్దరూను సక్సెస్ వాళ్ళ రెస్పెక్టివ్ యోగ పద్ధతిలో కూడాను సక్సెస్ సాధించలేరు. హరే కృష్ణ. సో నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఇది ఎలా అనేసి తెలుసుకుంటూ వెళ్తాం. మాతాజీ ముందుకెళ్ళండి. వేరే ఏదైనా పాయింట్ మిస్ చేస్తున్నామా? ఏదైనా డౌట్స్ ఉందా? లేదు సో ముందుకెళ్తాం. లేదు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ పరమానంద. ప్రభు చిన్న డౌట్ ప్రభు. మామూలుగా మనకి ఫస్ట్ 6 చాప్టర్స్ ఇట్ విల్ డీల్ అబౌట్ కర్మయోగ ప్రభు. నెక్స్ట్ లాస్ట్ 6 చాప్టర్స్ జ్ఞాన యోగ ప్రభు. లాస్ట్ 6 చాప్టర్స్ జ్ఞాన యోగ. అంటే జనరల్ గా మనకి ఫస్ట్ 6 చాప్టర్ లో దేర్ విల్ బి మిక్సింగ్ ఆఫ్ ధ్యాన యోగ, హఠ యోగ, ఎవ్రీథింగ్ అన్ని ఉన్నాయి కదా ప్రభు. అంటే ఎస్పెషల్ గా కర్మయోగం గురించి కర్మయోగ జ్ఞాన యోగ అని చెప్పడం. సో మెయిన్లీ కర్మయోగం గురించే డిస్కస్ చేస్తాం ఫస్ట్ 6 చాప్టర్స్. సో ఇదన్నీ ఈ పద్ధతులన్నీ ఉండేసరికి ఇదన్నీ మెయిన్ గా డిస్కస్ చేసేది ఏంటి అంటే ఇట్ టాక్స్ అబౌట్ కర్మయోగ. సో ఫస్ట్ 6 చాప్టర్స్ డిస్కస్ ఎలా అనేసి ఇప్పుడు వైటెడ్ గా స్టెప్ బై స్టెప్ తీసుకుంటాం కదా, అప్పుడు డిస్కస్ చేస్తాం. సరే. సో దాంట్లో అర్థమైపోతుంది. ఓకే. హరే కృష్ణ. మాతాజీ చదవండి మాతాజీ. సకామ తెలుగు కానీ సంస్కృతం కానీ అర్థం చేసుకోగలిగితే దీని అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. కామము అనేది ఇష్టం, వాటికి సంబంధించిన పదం. అంటే అనుభవించాలి అనే కోరికతో చేసే పని లేదా కార్యకలాపం. ఏదైతే నేను చేస్తున్నానో దాన్ని నేను అనుభవించాలి మరియు వాటి నుంచి ఫలితం నాకు దక్కాలి, దీనిని కోరిక అంటారు. నిష్కామ ఇది సకామకు వ్యతిరేకమైనది. కోరిక లేకుండా చేసే కార్యకలాపం పని. కర్మ సాధారణంగా కర్మ అంటే పని, కానీ ఆధ్యాత్మిక గ్రంథముల ప్రకారము ఇది కేవలం పని కాదు, ఒకరు వర్ణాశ్రమ ధర్మంతో చేస్తున్న కార్యకలాపం క్రియ. ఇక్కడ వర్ణాశ్రమ ఎందుకు చేర్చబడినది అంటే ప్రతి వర్ణంలో ఉన్న వారికి వారి నిర్దిష్ట విధి నిర్ణయించబడినది. అహింస బ్రాహ్మణునికి నిషేధించబడినది, కానీ అహింస క్షత్రియులకు విధించబడినది. వర్ణాశ్రమ విధులు వివిధ రకముల వారికి వివిధ రకములుగా విధించబడినవి కావున వాటి ఫలితములు కూడా వేరువేరుగా ఉంటాయి. ఒకవేళ బ్రాహ్మణుడు అహింస చేస్తే అతనికి శిక్ష ఉంటుంది, కానీ క్షత్రియులకి అది పుణ్యకార్యం. ఈ అహింస వలన ప్రజలు శత్రువులచే రక్షించబడతారు. కర్మ వర్ణాశ్రమ విధులు ఆధ్యాత్మిక గ్రంథముల ప్రకారం నిర్దేశింపబడిన కార్యకలాపం. యోగా అంటే కలపడం, అంటే ఒకరి చైతన్యమును దేవాది దేవునితో కలపడం. అవి బ్రహ్మం, పరమాత్మ లేదా భగవానునిది ఏదైనా కావచ్చు. ఈ ప్రక్రియను యోగా అంటారు. ఇప్పటి కాలంలో సాధారణంగా యోగా అంటే శరీరమునకు సంబంధించిన ప్రక్రియ, ఉచ్ఛ్వాసం, నిశ్వాసం మొదలగునవి. కానీ మనం పైన చెప్పుకున్న ఈ అర్థములతో భగవద్గీతను అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి మౌనం అంటే కృష్ణుని గురించి, కృష్ణ కథల గురించి మాట్లాడడం, అంతేకాని ఏమీ మాట్లాడకుండా ఉండడం కాదు. జ్ఞానం వైదిక గ్రంథములను అనుసరిస్తూ వారి స్వంత అనుభవము ద్వారా లేదా ప్రయోగాత్మకంగా చేసే చింతన లేదా ఊహా కల్పన చేసే ప్రక్రియను జ్ఞానం అంటారు. ఇది కేవలం జ్ఞానము కాదు, దేహము మరియు ఆత్మకు మధ్య ఉన్న సంబంధమును తెలుసుకోవడం. ఇది ఆధ్యాత్మికమైన దివ్య జ్ఞానం, అంటే ఆత్మ గురించి తెలుసుకునే జ్ఞానం. ఇక్కడ మనము ఒక విషయం స్పష్టం చేసుకోవాలి. దివ్య జ్ఞానము కర్మయోగము చేత రక్షించబడుతుంది. జ్ఞానయోగ ప్రక్రియ మరియు జ్ఞానము వేరువేరు. కర్మయోగము, జ్ఞానయోగము, అష్టాంగ యోగం యొక్క ఫలితమే దివ్య జ్ఞానం. నేను శరీరం కాదు, నేను ఆత్మను అని గ్రహించడం. భక్తి కృష్ణ భగవానునితో భక్తియుతమైనటువంటి సంబంధమును అభివృద్ధి పరుచుకునే ప్రక్రియను భక్తి అంటారు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ టాపిక్స్ అన్ని గా స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేస్తూ వెళ్ళాలి. సో మాతాజీ పైన వచ్చేయండి కొంచెం. సో ఫస్ట్ కామం అంటే ఏదో ఒకటి అనుభవించాలనే కోరికతో చేసే ప్రక్రియను కామం అంటారు. సో దీంట్లో సకామ, నిష్కామ, దాని తర్వాత కర్మ, ఇదంటే వీటిగా మనం అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. సకామ అంటే ఆకాంక్షతో లేకపోతే అపేక్షతో చేసే కర్మాన్ని సకామ అంటాం. నిష్కామ అంటే చేసే ఒక పని పైన
మాత్రము ఒక డ్యూటీగా చేయడం, ఫలాపేక్ష లేకుండా చేసేదాన్ని నిష్కామ అంటారు. సో కర్మ అంటే ఏంటి? చదవండి మాతాజీ. సాధారణంగా కర్మ అంటే పని, కానీ ఆధ్యాత్మిక గ్రంథముల ప్రకారం ఇది కేవలం పని కాదు, ఒకరు వర్ణాశ్రమ ధర్మంతో చేస్తున్న కార్యకలాపం, క్రియ. సో ప్రతి ఒక్కరు ఇక్కడ కర్మ అంటే ఒట్టి పని అనేసి ట్రాన్స్లేషన్ ఉండే సరిపోతుంది. వర్ణాశ్రమ ధర్మం ప్రకారము కర్మ అంటే ప్రతి ఒక్కరును వాళ్ళ ప్రిస్క్రైబ్ డ్యూటీస్, అంటే బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ప్రతి ఒక్కరికి ఒక ప్రిస్క్రైబ్ డ్యూటీస్ ఉంటుంది. ఆ ప్రిస్క్రైబ్ డ్యూటీస్, నియమిత కర్మాలని ప్రతి ఒక్కరును చేయాల్సింది. సో ఒకరికి అన్వయించే ధర్మం ఇంకొకరికి అన్వయించదు. సో ఎందుకంటే బ్రాహ్మణుడు హింస చేయకూడదు, అదే క్షత్రియుడు హింస చేయకుండా ఉండలేడు. సో ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక సైకోఫిజికల్ నేచర్ ప్రకారము వాళ్ళకి ధర్మాలని అన్వయించబడతారు. సో ప్రతి ఒక్కరు వాళ్ళ ధర్మాన్ని అనుసరిస్తే ఆ ధర్మం ఆచరించే దాని వల్ల వాళ్ళకి ప్యూరిఫికేషన్ లభిస్తుంది. సో క్షత్రియునికి ఏం ధర్మం అన్వయిస్తుందో అది బ్రాహ్మణునికి అన్వయించకుండా ఉండొచ్చు, తద్విరుద్ధంగా ఉండొచ్చు. హింస బ్రాహ్మణునికి అన్వయించదు, అయితే హింస అనేది క్షత్రియుడికి అన్వయిస్తుంది. ఎందుకంటే హింస ద్వారా క్షాత్ అంటే ఏమి, క్షత్రియ అంటే ఏమి, హింస నుంచి రక్షించేవాడు అనేసి. సో క్షాత్ అంటే అటాక్, క్షత్రియ అంటే వన్ హూ గివ్స్ ప్రొటెక్షన్ ఫ్రమ్ అటాక్. సో ఎవరైనా వీక్ గా ఉండే వాళ్ళకి రక్షణ ఇచ్చేవాడు క్షత్రియుడు. సో ఇలా హింస చేయకుండా క్షత్రియుడు రక్షించలేడు. సో అలా ఒకరికి అన్వయించే ధర్మం ఇంకొకరికి అన్వయించకుండా ఉండొచ్చు. సో బట్ ప్రతి ఒక్కరును వాళ్ళ ధర్మాన్ని చేయాల్సిందే. సో ఆ ద్వారా ధర్మం చేసే దాని ద్వారా సో ప్రతి ఒక్కరు కూడా రక్షించబడతారు. సో దాని తర్వాత మనం నెక్స్ట్ చూడాల్సిన టాపిక్ సో యోగా. సో యోగా, జ్ఞాన, భక్తి. సో ఫస్ట్ కర్మాన్ని అర్థం, కర్మ, యోగా, జ్ఞాన, భక్తి. ఈ యోగా అంటే ఏమి? యోగా అంటే కనెక్షన్. సో ఈ కనెక్షన్ మనం చేసే ఈ కర్మ ఫలితాన్ని ఎవరికి సాక్రిఫైస్ చేస్తున్నారు అనేది ఆలోచించాలి. సో నిష్కామ కర్మ యోగా స్టార్ట్ అయ్యేదే నిష్కామ కర్మ యోగా నుంచి. సో సకామ కర్మ యోగాలో ఫలాపేక్ష ఉంటుంది, నిష్కామ కర్మ యోగాలో ఫలాపేక్ష ఉంటుంది. ఆ ఫలాపేక్షని, ఆ వచ్చే ఫలాన్ని వాళ్ళు సుప్రీం కి సాక్రిఫైస్ చేస్తారు. ఆ సుప్రీం అంటే ఎవరు? వాళ్ళు యూజువల్లీ జ్ఞానులు అయితే నిరాకార బ్రహ్మన్. సో నిరాకార బ్రహ్మన్ కి ఆ ఫలితాన్ని సాక్రిఫైస్ చేస్తారు. ఆ సాక్రిఫైస్ చేసే ఒక ప్రక్రియ ద్వారా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అండ్ డిటాచ్మెంట్ రెండు వస్తుంది. సో సాటిస్ఫాక్షన్ అండ్ డిటాచ్మెంట్ ఎలా వస్తుందంటే కర్మ ఫలితాన్ని అనుభవించాలి అనే కోరిక ఉండదు వాడికి, అయితే కర్మం పట్ల ఇంకా అటాచ్మెంట్ ఉంటుంది, కర్మ చేయాలి అనేసి. ఎందుకంటే ఇంకా కంప్లీట్లీ ప్యూరిఫై, మైండ్ అండ్ సెన్సెస్ కంప్లీట్ గా ప్యూరిఫై కాలేదు కాబట్టి సో వాళ్ళు కంటిన్యూ చేస్తారు ఆ కర్మ యోగాన్ని కంటిన్యూ. యోగం అనేసి ఎందుకు పిలువబడుతుంది అంటే వచ్చే ఫలాల పైన అపేక్ష లేదు, ఆ ఫలాన్ని సుప్రీం కాజ్ కోసం సాక్రిఫైస్ చేస్తారు. సో అక్కడ వాళ్ళకి నాలెడ్జ్, డిటాచ్మెంట్ రెండు వస్తుంది. దీనికి బలదేవ్ విద్యాభూషణ్ ఏం చెప్తారంటే యోగ పద్ధతి అనుసరించినప్పుడు జ్ఞానం అనేది బై ప్రోడక్ట్, జ్ఞానం అనేది దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఎలా అంటే ఒక బలదేవ్ విద్యాభూషణ్ ఇచ్చే ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక క్రాస్ సెక్షన్ ఆఫ్ ది లోటస్ స్టెమ్ తీసుకున్నారు అనుకోండి, ఒక లోటస్ స్టెమ్ దాన్ని కట్ చేస్తున్నారు అనుకోండి, దాంట్లో ఇది ఉంటుంది. సో ట్యూబ్, దాన్ని ఏమంటారు బాటనీలో? జైలం అండ్ ఫ్లోయం అనేసి. ఇదేం చేస్తుంది? కనెక్షన్ ఇస్తుంది. ఒక చెట్టు రూట్ నుంచి షూట్ వరకు కనెక్షన్ ఇస్తుంది. సో ఎందుకు? ఫుడ్ అండ్ వాటర్ సప్లై కోసం. సో అలాగే జ్ఞానం అనేది ఇట్స్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ నిష్కామ కర్మయోగం. సో ఈ జ్ఞానం వచ్చేసి ఆటోమేటిక్ గా నిష్కామ కర్మ యోగా చేసే వాళ్ళకి జ్ఞానం వస్తుంది. ఇదే జ్ఞానం ఇది. సో ది జ్ఞాన టు అండర్స్టాండ్ దట్ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ బాడీ. సో యు ఆర్ నాట్ దిస్ బాడీ, యు ఆర్ స్పిరిట్, సోల్, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ. దీన్ని అర్థం చేసుకునే దానికే ఈ జ్ఞానం ఉంది. సో ఈ జ్ఞాన ఈస్ ఎ బై ప్రోడక్ట్ ఆఫ్ నిష్కామ కర్మ యోగా. సో ఎలా జైలం అండ్ ఫ్లోయం ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ది స్టెమ్,
అలాగే జ్ఞానం అనేది నిష్కామ కర్మ యోగ అనుసరించే జ్ఞానికి అట్లా నిష్కామ కర్మ యోగికి జ్ఞానం అనేది ఇస్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్. సో దాంట్లోనే ఇమర్చబడి ఉంటుంది. సో దీన్ని అర్థం చేసుకోవాలి. సో యోగా దిస్ ఈస్ యోగా. సో ఇంకా జ్ఞానం ఏంటి? సో ఈ జ్ఞాన మార్గాన్ని అనుసరించినప్పుడు వేద శాస్త్రాలు చదువుతారు, రీసెర్చ్ చేస్తారు. సో తమ ఓన్ మెంటల్ స్పెక్యులేషన్ ని వాళ్ళు అలవరిస్తారు. సో ఆ మెంటల్ స్పెక్యులేషన్ ద్వారా వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారంటే, సో దట్ ఐఎమ్ నాట్ దిస్ బాడీ, ఐఎమ్ స్పిరిట్ సోల్. సో నేను ఈ శరీరం కాదు, నేను ఆత్మని. సో ఈ జ్ఞానం ద్వారా ఏ లెవెల్కి వస్తారంటే, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సునీచైవ సుపాకేచ పండితా సమదర్శిన. ఒక సమదృష్టితో ప్రతి ఒక్కరిని చూడగలుగుతాడు, ప్రతి ఒక్కరిని ఆత్మ స్థాయిలో చూడగలుగుతాడు. సో ప్రతి ఒక్కరును ఆత్మనే. అయితే వేరు వేరు శరీరాల్ని ధారణ చేస్తున్నారు వాళ్ళు చేసిన కర్మలు బట్టి. దీనన్ని జ్ఞానం ద్వారా అర్థం చేసుకుంటాడు. సో నేను ఫలితాలని అపేక్షిస్తే మళ్ళీ నేను కర్మకు లోనుపడతాను. అందుకే వాళ్ళు ఎందుకు కర్మాన్ని త్యాగం చేస్తారు, కర్మ ఫలితాన్ని త్యాగం చేస్తారంటే, ఫలితాన్ని అపేక్షిస్తే మళ్ళీ కర్మ చక్రానికి కర్మ చక్రం లోపల ఇరుకోవాల్సింది. అందుకే ఆ కర్మ ఫలితాన్ని వదిలేసి కర్మ మాత్రం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంకా మైండ్ అండ్ సెన్స్ కంప్లీట్లీ ప్యూరిఫై కాలేదు. సో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత దే కమ్ టు ది స్టేజ్ ఆఫ్ కర్మ సన్యాస్. సో కర్మ చేసేది ఎందుకు? వాట్ ది మెయింటెనెన్స్ ఆఫ్ ది బాడీ. సో ఇప్పుడు నేను శరీరం కాదు, ఆత్మని అర్థం చేసుకున్న తర్వాత కర్మతో నాకు పని లేదు అనేసి కర్మ సన్యాసం చేస్తారు. కడాకి ఆ జ్ఞానం ద్వారా ఏం చేస్తారంటే, వాళ్ళ చైతన్యాన్ని ఆత్మతో సమకూర్చుకుంటారు. సో ది కంప్లీట్లీ ఇమర్స్ ది కాన్షియస్నెస్ ఇన్ టు ది సెల్ఫ్. సో దట్ ఈస్ ది అల్టిమేట్ స్టేజ్ ఆఫ్ బ్రహ్మన్ రియలైజేషన్. సో ఇంకా భక్తిలో ఈ భక్తి మార్గం అనుసరించేవారు దే డూ ఎవ్రీథింగ్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ కృష్ణ. కర్మ యోగా ఏం చేస్తే కూడాను దే డూ ఇట్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ కృష్ణ. ఇక్కడ ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇది అర్థమైందా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. అర్థమైందా? అర్థం కాలేదు డివోటీస్ కి? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. జ్ఞాన యోగ ప్రక్రియ మరియు జ్ఞానము వేరు అన్నారు కదా, ఆ రెండింటికి తేడా ఏంటి ప్రభు? జ్ఞానం రెండు వేరే కాదు, ఇట్స్ అన్ ఇంటెగ్రల్ పార్ట్. జ్ఞాన యోగ ప్రక్రియ మరియు జ్ఞానము వేరు అని ఇక్కడ పారాగ్రాఫ్ లో. సో యోగం అంటేనే కనెక్షన్ విత్ ది సుప్రీం. ఆ కనెక్షన్ ఎలా ఏర్పడుతుంది అంటే నిష్కామ కర్మ యోగం, నిష్కామ కర్మ చేసే దాని ద్వారా ఏర్పడుతుంది. సో ఫస్ట్ సకామ కర్మ యోగంలో ఫలితాల పైన ఆశ ఉంటుంది. ఆ ఫలితాల పైన ఆశ ఉంటుంది సకామ కర్మ యోగంలో. క్రమేణంగా వాళ్ళు అర్థం చేసుకునేది ఏమంటే, సో మనము నిష్కామ స్థాయికి రావాలి అనేసి. సో దీనికి ఫస్ట్ స్టెప్ బై స్టెప్ మన కర్మకాండ అంటే ఏమి, కర్మ యోగం అంటే ఏమి, ఇదన్నీ అర్థం చేసుకోవాలి. సో దాన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేకపోతే ఈ యోగ పద్ధతి అర్థం చేసుకునే దానికి కష్టమైపోతుంది. పరమానంద ప్రభు, మీకు ఏదైనా డౌట్స్ ఉందా? ప్రభు అంటే దీస్ ఆర్ లైక్ స్టెప్ వైజ్ ప్రభు. అంటే సకామ కంటే గొప్పది నిష్కామ, నిష్కామ కంటే గొప్పది యోగి, యోగి కంటే గొప్ప జ్ఞాని, జ్ఞాని కంటే గొప్ప భక్తి. అట్లానే ప్రభు స్టెప్ బై ఆ లెవెల్ అట్లాగే అర్థం చేసుకో. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కర్మకాండ అంటే ఏమి, అందరూ చాలా కేర్ఫుల్ గా వినండి. ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. కర్మకాండ అంటే ఏమి, కర్మ యోగ అంటే ఏమి, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాం. కర్మకాండ, ఇప్పుడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు, సో కర్మకాండలో మనకి దేవత ఉపాసన వస్తుంది. సో అయితే కృష్ణుడు భగవద్గీతలో హీఈస్ కండమింగ్ ది వర్షిప్ ఆఫ్ డెమిగాడ్స్. దేవతల్ని పూజ చేయకూడదు, దేవతల ఆరాధన ఖండిస్తా ఉన్నాడు భగవద్గీతలో.
అయితే కర్మకాండ పోషన్ ఎందుకు ఉంది వేదాలు? ఏమైనా చెప్పగలుగుతారా? కర్మకాండ ఎందుకు ఉంది? సో భక్తులకి అంటే ప్రజలకి ఫ్రూట్ మెంటాలిటీ ఉంటుంది ప్రభు. సో అంటే వాళ్ళు కోరిన కోరికలు నెరవేరాలి అని చెప్పేసి. సో అందుకని వాళ్ళు దేవతలను ఆశ్రయిస్తారు. కరెక్ట్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కర్మకాండ పోషన్ కృష్ణుడు ఎందుకు పెట్టినాడంటే, సో కర్మకాండ పోషన్ ప్రతి ఒక్కరికి భోగ ప్రవృత్తి ఉంది. భౌతిక ప్రపంచంలో వచ్చిన తర్వాత మనం కృష్ణుడికి విముఖులయ్యే వచ్చినాం కదా ఆధ్యాత్మిక ప్రపంచం నుంచి. ఇప్పుడు కృష్ణుడి నుంచి భిన్నంగా భోగించాలనే ప్రవృత్తి ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి, సో ఎవ్రీబడి వాంట్స్ టు ఎంజాయ్ సెన్స్ గ్రాటిఫికేషన్. సో ఇంద్రియ భోగం చేయాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనూ గాఢంగా ఉంది కాబట్టి సో ఈ భౌతిక ప్రపంచ సృష్టి. సో మన 15th చాప్టర్ ఆఫ్ భగవద్గీతలో తీసుకుంటాను చూడొచ్చు. ది మెటీరియల్ వరల్డ్ ఇస్ సిచ్యువేటెడ్ ఆన్ ది ప్లాట్ఫామ్ ఆఫ్ డిజైర్ టు ఎంజాయ్ ఇండిపెండెంట్ ఆఫ్ కృష్ణ. సో ఈ భోగ ప్రవృత్తి అనేది ప్రతి ఒక్క బద్ధ జీవిలో ఉంది కాబట్టి ఆ భోగ ప్రవృత్తిని సేవా ప్రవృత్తిగా మార్చేదానికి ఈ సిస్టమ్ పెట్టినారు. సో కృష్ణ ఫస్ట్ కర్మకాండ పోషన్ పెట్టినారు. ఈ కర్మకాండ పోషన్ లో ఏం చెప్తా ఉంది, సో మీకు ఈ భోగంచాల ఈ సిస్టమ్ పెట్టకపోతే ఈ సిస్టమ్ పెట్టే దాంట్లో అడ్వాంటేజెస్ ఏంటి అనేది కూడా చర్చ చేస్తాం. సో సిస్టమ్ పెట్టే దాంట్లో అడ్వాంటేజ్ ఏంటి, సో ఎందుకు ఈ కర్మకాండ పోషన్ పెట్టాలి? ఈ కర్మకాండలో ఏం చేస్తుంది, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ వ్రతము, ఈ యోగం, ఈ యాగం చేస్తే మీకు ఈ ఫలితం వస్తుంది అనేసి ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ కర్మకాండ. ఎందుకు కర్మకాండలో ఏం చేస్తా ఉంది, ఒక మీకు భోగించాలనే ప్రవృత్తి ఉందా? ఎందుకు వై లిటిల్ సెన్స్ గ్రాటిఫికేషన్, టేక్ మోర్ సెన్స్ గ్రాటిఫికేషన్. ఇంద్రియ భోగం చేయాలా, చిన్న రకంగా చేయదండి, పెద్ద రకంగా చేయండి అనేసి ప్రలోభం ఇస్తా ఉంది వేదాల్లో. దాన్నే కర్మకాండ పోషణ అంటాం. ఈ దేవత ఉపాసన చేయండి, ఈ వ్రతం చేయండి, సో జ్యోతిస్తోమ యజ్ఞం చేయండి. సో దీని ద్వారా ఏమవుతారు, మీరు గో టు హెవెన్లీ ప్లానెట్స్. ఇంకా భోగించేదానికి ఇంకా ఎక్కువ ఆస్పద ఉంది. ఈ కర్మకాండ పోషణ ఒక ఉద్దేశం. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఎందుకు ఇది పెట్టినారంటే, సో ఫస్ట్ థింగ్ అలాంటి సిస్టమ్ పెట్టకపోతే ప్రజలందరూ వికర్మ తీసుకుంటారు, వికర్మ మార్గాన్ని అనుసరిస్తారు. వికర్మ మార్గం అంటే ఏంటి? సో దేర్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ సెన్స్ గ్రాటిఫికేషన్, పశు ప్రవృత్తి. సో ఫస్ట్ స్టాండర్డ్ ఆ భోగ ప్రవృత్తి ఉండేదాన్ని ఎందుకు ఈ కర్మకాండ పోషణలో సో అలా భోగ భావన ఉంటే కూడా సో ఎందుకు స్మాలర్ లెవెల్లో, చిన్న లెవెల్లో ఎందుకు సెన్స్ గ్రాటిఫికేషన్ చేయడం, పెద్ద లెవెల్లోనే చేయండి. సో హెవెన్లీ ప్లానెట్స్కి వెళ్ళండి, స్వర్గలోకాలకు వెళ్ళండి. ఆడ నిజంగా ఎంజాయ్ చేయాలంటే సో స్వర్గలోకాలకు వెళ్ళాలి. ఎందుకంటే స్వర్గలోకంలో దొరికే సుఖం ఇక్కడ దొరికే సుఖం కింద 10,000 రెట్లు ఎక్కువగా ఉంటుందంట. సో అన్ని విధాలుగా. సో అలా భోగ భావన ఉండేవాళ్ళు సో ఈ కర్మకాండ పోషన్ కి ఫస్ట్ స్టెప్ ఎందుకు ఇది పెట్టినారంటే, ఫస్ట్ దే హ్యావ్ టు అక్సెప్ట్ ది అథారిటీ ఆఫ్ వేదాస్. వేదాల ఒక అథారిటీని అక్సెప్ట్ చేయాలి. దట్ ఈస్ ది ఫస్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్ వచ్చేసి, సో ఒక పిల్లవాడికి మెడిసిన్ ఇవ్వాలంటే ఆ మెడిసిన్ ఎలా ఇస్తారు? మందు చాలా చేదుగా ఉంటుంది. ఆ చేదుగా ఉండే మందుని మనం పిల్లవాళ్ళకి ఇవ్వాలంటే ఎలా ఇస్తాం? చక్కెరలో కల్పిస్తాం. షుగర్ కోటింగ్ ఉంటుంది కదా. సో షుగర్ కోటింగ్ ఉంటే కూడా ఏమైతుంది, పిల్లవాడికి అది పెపర్మెంట్ లాగా ఉంటుంది, అయితే చాక్లెట్ లాగా ఉంటుంది. అయితేను మెడిసిన్ లోపల ఉంది కాబట్టి లోపల వెళ్ళిన తర్వాత మెడిసిన్ పనిచేస్తుంది. సో అలాగే ఒక బద్ధజీవి ఏం చేయాలంటే, ఫస్ట్ వాళ్ళు కర్మకాండలో ఉండే యజ్ఞ యాగాదులు చేయాలంటే సో వాళ్ళు బ్రాహ్మణుల్ని పట్టుకోవాలి. సో వాళ్ళు కష్టపడి సేకరించి కొన్న ధనాన్ని వాళ్ళు ఏం చేయాలి, సాక్రిఫైస్ చేయాలి. సో యజ్ఞ యాగాదులు చేయాలంటే ఊరికే వస్తారా? బ్రాహ్మణులు పిలవాలి, ఆ యజ్ఞ యాగాదులు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నువ్వు కొనాలి, తర్వాత బ్రాహ్మణులకి దక్షిణ ఇవ్వాలి. సో ఇదన్నీ ఉంటుంది కదా. కష్టపడి సంపాదించిన ధనాన్ని వాళ్ళు సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. ఆ సాక్రిఫైస్ చేసే ప్రక్రియలో ఏమవుతుందంటే ప్యూరిఫికేషన్ వస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటి అంటే,
సో యజ్ఞ యాగాదులు చేసినప్పుడు విష్ణు మంత్రాలు ఉంటుంది. యజ్ఞ యాగాదులు చేసినప్పుడు మంత్రాల్ని ప్రొనౌన్స్ చేసినప్పుడు విష్ణు మంత్రాలు ఉంటుంది. ఆ విష్ణు మంత్రాలు పఠిస్తారు కాబట్టి ఆ విష్ణు మంత్రాలే మెడిసిన్. సో అది మెడిసిన్ గా పనిచేస్తుంది. సో అప్పుడు ఏమవుతారు, ఒక బ్రాహ్మడు అయిన వాడు యజ్ఞ యాగాదులు చేసిన తర్వాత ఒట్టి ఫలశ్రుతి మాత్రం చెప్తారు. ఫలశ్రుతి అంటే ఏంటి, ఈ యజ్ఞం చేసిన తర్వాత ఏమేం ఫలాలు లభిస్తుంది, ఈ యజ్ఞ సక్సెస్ఫుల్ గా యజ్ఞం కంప్లీట్ చేస్తే ఏమేం ఫలం లభిస్తుంది అనేసి కూడా ఫలశ్రుతి అని చదువుతారు. ఆ ఫలశ్రుతితో పాటు ఆ బ్రాహ్మణుడైన వాడు ఆ జ్ఞానాన్ని కూడా ఇవ్వాలి. ఏం జ్ఞానం ఇవ్వాలి? సో ఈ భౌతిక ప్రపంచం, ఈ భౌతిక భోగ విషయ వాంఛాలన్నీ కూడా సో తాత్కాలికమైంది. నిజమైన జ్ఞానం ఏంటి అంటే, సో మనము మన నిజమైన వస్తుస్థితిని అర్థం చేసుకోవాలి. మనం ఎవరు, ఈ శరీరం కాదు, ఆత్మ అనే అవగాహనకి రావాలి. సో ధర్మ అర్థ కామ అయిన తర్వాత మోక్షం గురించి కూడా జ్ఞానం ఇవ్వాలి వాడికి. సో ఈ మోక్షాన్ని అనుసరించే మార్గమే మనం స్టెప్ బై స్టెప్ గా డిస్కస్ చేస్తాం. సకామ కర్మయోగ, నిష్కామ కర్మయోగ, దాని తర్వాత సో కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగ, దీని గురించి స్టెప్ బై స్టెప్ గా డిస్కస్ చేస్తాం. అయితే ఒక బ్రాహ్మణుడైన వాడు యజ్ఞ యాగాదులన్నీ సంపూర్ణం చేసిన తర్వాత జ్ఞానం కూడా ఇవ్వాలి. అది ధర్మం, ఒక బ్రాహ్మణుడు ఒక ధర్మం. సో ఇప్పుడు ఈ సిస్టమ్ ఉంది. ఈ సిస్టమ్ ద్వారా ఏమైతుంది, ప్రజలు వచ్చేసి బ్రాహ్మణులకి అటాచ్ అవుతారు. సో బ్రాహ్మణులు వెనకాల ఉంటారు. సో బ్రాహ్మణులు వాళ్ళకి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? బ్రాహ్మణుల జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? శాస్త్రం నుంచి వస్తుంది. శాస్త్రం ద్వారా వస్తుంది వాళ్ళకి జ్ఞానం. సో బ్రాహ్మణాస్ ఆర్ హ్యాంగింగ్ ఆన్ టు స్క్రిప్చర్స్. ఆ స్క్రిప్చర్స్ ఇన్ డెప్త్ స్టడీ చేస్తూ ఏం చెప్తుంది స్క్రిప్చర్స్? యు ఆర్ నాట్ దిస్ బాడీ, యు ఆర్ స్పిరిట్ సోల్. సో అప్పుడు నిజమైన జ్ఞానాన్వేషణ అక్కడ జరుగుతుంది. సో నిజమైన జ్ఞానంని బ్రాహ్మణులు ఇవ్వాలి. సో దిస్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది బ్రాహ్మణ. సో ది హోల్ సిస్టమ్ ఇస్ నాట్ ఎయిమ్డ్ అట్ సెన్స్ గ్రాటిఫికేషన్. సెన్స్ గ్రాటిఫికేషన్ పిల్లోడికి మెడిసిన్ ఇచ్చేలాగా ఫస్ట్ సెన్స్ గ్రాటిఫికేషన్ ఇచ్చినట్టుగానే ఇచ్చి వాళ్ళకి ఆ మెడిసిన్ కూడా ఇవ్వాలి. దిస్ ఈస్ ది హోల్ ఎయిమ్ ఆఫ్ కర్మకాండ పోషణ. అర్థమైందా? కర్మకాండ వచ్చేసి కర్మయోగం ఎలా అవుతుంది అనేసి. సో ఆ కర్మయోగం స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఫలాపేక్ష ఉంటుంది యజ్ఞయాగాదులు చేసే ఒక కర్తకి. సో ఆ కర్త క్రమేణంగా ఏమవుతాడంటే సకామ కర్మయోగం నుంచి జ్ఞానం ద్వారా నిష్కామ యోగానికి దారితీస్తుంది. సో అప్పుడు ఏమైతుంది, జ్ఞానం వస్తుంది, జ్ఞానం లభిస్తుంది. సో ఎందుకంటే ఆ కర్మ ఫలితాల పైన ఆశ ఉండదు కాబట్టి క్రమేణంగా జ్ఞానము వైరాగ్యం రెండు వస్తుంది. ఈ జ్ఞాన వైరాగ్యం ఎక్కువగా నిష్కామ కర్మ యోగా చేస్తూ ఈ సాటిస్ఫాక్షన్, నాలెడ్జ్, డిటాచ్మెంట్ మూడు వస్తూ ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షనే వాళ్ళని ముందుకు తీసుకొని వెళ్తుంది మార్గం. సో కడాకి దే కమ్ టు ది లెవెల్ ఆఫ్ పండిత సమదర్శిన, జ్ఞానం అర్జిస్తారు. దాని తర్వాత ఏమైతుంది, కర్మ సన్యాసం తీసుకొని సో కంప్లీట్లీ గివ్ అప్ వర్క్ వదిలేసిన తర్వాత కర్మ చేసేది పరిపూర్ణంగా వదిలేసి వాళ్ళ కాన్షియస్నెస్ ని సో సెల్ఫ్ లో మర్జ్ చేస్తారు. సో ఇది బ్రహ్మ జ్ఞానం. హరే కృష్ణ. సో ఇక్కడ ఏదైనా డౌట్స్ అంటే అడిగి. క్లారిటీ వచ్చిందా ప్రభు? క్లియర్ గా ఉందా ప్రభు? చిన్నగా క్లియర్ అవుతుంది. ఇన్ డెప్త్ నాలెడ్జ్, బట్ ఇట్ ఈస్ వెరీ నైస్ ప్రభు. ప్రభు సకామ నిష్కామ అయితే ఈ కర్మ అనేది చేస్తారు కదా ప్రభు. ఈ సకామ కర్మ దే విల్ హ్యావ్ సమ్ డిజైర్స్ ప్రభు. సో నిష్కామ కర్మయోగంలో సకామ కర్మయోగం, నిష్కామ కర్మయోగం ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ కర్మయోగం. పార్ట్ ఆఫ్ కర్మయోగ. బట్ నిష్కామ కర్మయోగ దే డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్స్, ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్ దే విల్ డూ. So they are attached to work, not to the results. ఇంకా కర్మ చేయాలనేది ఉంది వాడికి. అయితే దే ఆర్ డూయింగ్ దట్ వర్క్ నాట్ ఫర్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది లార్డ్, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ డూయింగ్ ద వర్క్. Satisfaction of the supreme.
సుప్రీం అంటే ఈడ బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది చెప్తుంది. వాళ్ళకి ఇంకా భగవాన్ రియలైజేషన్ లేదు. ఫర్ ది సుప్రీం హయ్యర్ కాస్ అనేసి మాత్రం తెలుసు. హయ్యర్ కాస్ అని వాళ్ళు చేస్తారు. నిష్కామ హయ్యర్ కర్మ కాస్ అంటే రియలైజేషన్ వచ్చేసి 3 స్టేజెస్ లో వస్తుంది. బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవాన్ భగవాన్. చెప్తారు. సో వాళ్ళు అనుసరించే మార్గం వచ్చేసి స్పెక్యులేటివ్ మెథడ్, అంటే మెంటల్ స్పెక్యులేషన్. మెంటల్ స్పెక్యులేషన్ ప్రాసెస్ ఫాలో చేస్తారు కాబట్టి సో దే కమ్ టు ది స్టేజ్ ఆఫ్ బ్రహ్మేతి, బ్రహ్మ జ్ఞానం వరకు. ఎస్ ప్రభు. అయితే నిష్కామ తర్వాత మళ్ళీ యోగులు జ్ఞాన యోగులు వస్తుంటారు. యోగి అంటే ఇట్ కమ్స్ అండర్ హఠ యోగి అట్లాగా వస్తుంది ప్రభు, సిద్ధిని పొందాలని. సో అది ఇంకా జ్ఞాన మార్గంలో అనుసరించే వాళ్ళు పరమాత్మ రియలైజేషన్ కూడా ట్రై చేయొచ్చు. ఈ పరమాత్మ రియలైజేషన్ స్టేజ్ లో కూడా సో 8 స్టేజెస్ ఉంది. యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ 8 స్టేజెస్ ఉంది కదా. ఈ ఫస్ట్ జ్ఞాన యోగులు ఏం చేయొచ్చు అంటే దే కెన్ గో టు పరమాత్మ రియలైజేషన్. వాళ్ళు పరమాత్మ రియలైజేషన్ కూడా వెళ్ళొచ్చు. ఈ 6 స్టెప్స్ వాళ్ళు ఫాలో చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ బ్రహ్మ జ్ఞానంలో ఉన్నారు కాబట్టి. సో దే కెన్ కమ్ టు ది స్టేజ్ ఆఫ్ ధ్యాన అండ్ సమాధి. ధ్యానం వచ్చేసి పరమాత్మ పైన ధ్యానం చేస్తూ సో తర్వాత పరమాత్మ రియలైజేషన్ కూడా పొందొచ్చు. సో అయితే ఈ జ్ఞాన యోగులు కానీ అష్టాంగ యోగులు కానీ సో వాళ్ళు ఫైనలీ దే హ్యావ్ టు అక్సెప్ట్ కృష్ణ, దే హ్యావ్ టు కమ్ టు ది అసోసియేషన్ ఆఫ్ డివోటీస్. భక్తుల సాంగత్యానికి వస్తే మాత్రమే వాళ్ళకి భగవాన్ రియలైజేషన్ వస్తుంది. సో అంతవరకు భగవాన్ రియలైజేషన్ రాదు. సో భక్తి ఎలా వస్తుందంటే ఒక భక్తుని ఒక కృప వల్లనే భక్తి వస్తుంది కాబట్టి సో వీళ్ళన్నీ అనుసరించే మార్గంలో వాళ్ళు సెల్ఫ్ రియలైజేషన్ పరిపూర్ణంగా వాళ్ళు శుద్ధీకరణ పొందుతారు. ఈ హోల్ ప్రాసెస్ లో ఆత్మస్థాయికి వస్తారంటే అంత సులభంగా వచ్చే మార్గం కాదు ఇది. క్లేశోదిక్కతరస్తేషం అవ్యక్త ఆసక్త చేతసాం అవ్యక్తో హి గతిర్ దుఃఖం దేహావాప్తి వాప్సస్. సో ఈ దేహ ధారణ చేసిన వ్యక్తులకి ఈ క్లేశోదిక్కతరస్తేషం అవ్యక్తాసక్త చేతసాం. సో ఈ యోగ పద్ధతిని అనుసరించేది అంత సులువైన మార్గం కాదు. సో అలా పరిపూర్ణత పొందిన యోగులకి, సో అష్టాంగ యోగులు కానీ జ్ఞాన యోగులు కానీ సో వాళ్ళు శుద్ధీకరణ ప్రక్రియ పొంది ఉంటారు. అయితే ఒక భక్తుడి ఆధార్యానికి వచ్చిన తర్వాత భక్తి యోగాన్ని చాలా గట్టిగా పట్టుకొని ముందుకెళ్తారు. దానికి ఎగ్జాంపుల్ సుఖదేవ్ గోస్వామి, 4 కుమారాస్. సో వీళ్ళంతాను జ్ఞాన మార్గంలో పరిపూర్ణత పొందిన వాళ్ళు. సో అందుకే వాళ్ళకి భక్తికి తీసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. తీసుకుంటే చాలా గట్టిగా తీసుకుంటారు. హరే కృష్ణ. ప్రభు అంటే నిష్కామ కర్మయోగికి హయ్యర్ వర్షన్ జ్ఞానయోగి. నిష్కామ కర్మయోగి కాదు, నిష్కామ ఇస్ ది ప్రాసెస్. అక్కడి నుంచి బిగిన్ అవుతుంది కర్మయోగ స్టార్ట్స్ విత్ నిష్కామ కర్మయోగ. అంటే సకామ కర్మయోగ ఇస్ నాట్ ఎట్ ఆల్. సక్సెస్ ఆఫ్ నిష్కామ కర్మయోగ ఇస్ బ్రహ్మ రియలైజేషన్. అంటే ఈ జ్ఞానం వచ్చేసి ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ అదే లోటస్ ఎగ్జాంపుల్ ఇస్తాను. జ్ఞానం వచ్చేసి ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ నిష్కామ కర్మయోగ. ఆ జ్ఞానం వచ్చేసి వీళ్ళు యోగ పద్ధతిని అనుసరించగానే వీళ్ళకి జ్ఞానం వస్తుంది. దట్ వీఆర్ నాట్ ది బాడీ, వీఆర్ స్పిరిట్స్. Sakama karma yogis, they are not at all devotees, bro. Sakama karma yogis, nobody is a devotee in this stage. Till the point, come to the point of meeting a devotee. So until unless these are all called వీళ్ళందరూ కూడా డివోటీస్. ఎవరు డివోటీస్ కాదు. పాశిక జ్ఞానం ఉంటుంది. బ్రహ్మన్ రియలైజేషన్, పరమాత్మ రియలైజేషన్, పార్షియల్ రియలైజేషన్ ఆఫ్ ది అబ్సల్యూట్ ట్రూత్. ఓన్లీ భగవాన్ రియలైజేషన్ ఇస్ ది కంప్లీట్ రియలైజేషన్ ఆఫ్ ది అబ్సల్యూట్. అయితే మీ ప్రకారం అయితే ఇప్పుడు మన ప్రకారం అయితే సకామ అంటే వాళ్ళకి ఏ రిలేషన్ ఉండదు ప్రభు. వాళ్ళకి బ్రహ్మన్ రిలేషన్ ఉండదు. ఫస్ట్ వాళ్ళు దే అక్సెప్ట్ ది అథారిటీ. అదే పెద్ద విషయం, టు అక్సెప్ట్ అథారిటీ. దెన్ సకామకి కర్మికి చాలా తేడా ఉంది బ్రో. సకామ కర్మయోగులు ఏది సకామకి కర్మికి తేడా ఉంది కదా ప్రభు. కర్మి దే ఆర్ నాట్ ఎట్ ఆల్ పార్ట్ ఆఫ్ దిస్ సిస్టమ్. కర్మీస్ అంటే ఎట్లుంటారంటే దే డోంట్ అక్సెప్ట్ ఎనీ అథారిటీ. ఏథిస్టిక్ కర్మీస్ ఉంటారు. ఏథిస్టిక్ కర్మీస్ దే డోంట్ అక్సెప్ట్ ఎనీ అథారిటీ. వికర్మీస్
చాలా మంది ఈ సిస్టమ్ లేకపోతే వికర్మ మార్గాన్ని తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, సో అందుకే ఈ సిస్టమ్ ని అక్సెప్ట్ చేస్తేనే వాళ్ళ పైటీ స్టార్ట్ అయిపోతుంది, వాళ్ళ పుణ్యం స్టార్ట్ అయిపోతుంది. ఎస్ ప్రభు. ఇప్పుడు Karmi, they are like one type of atheist, Prabhu. And even Mayavadis also, will they come under this ladder, Prabhu? Mayavadis or Sunyavadis, will they come under this Niskama yogis or Gnana yogis? సో నిష్కామ కర్మ యోగా తీసుకుంటే కూడా మాయావాదీస్ వచ్చేసి దే ఆర్ కృష్ణాపరాధీస్. So then they will not come under this. They won't find success in their process. ఎందుకంటే ఏ ప్రాసెస్ సక్సెస్ అవ్వాలంటే కృష్ణ అనుగ్రహం ఉండాలి. So they need to have a tinge of the mercy of the Lord. So because Mayavadis వచ్చేసి they are Krishnaparadis, their destination is hell అంటారు. సో దీంట్లో కూడా నిష్కామ కర్మ మార్గాన్ని అనుసరించే వాళ్ళు, సో దే డోంట్ అఫెండ్ డివోటీస్, దే డోంట్ అఫెండ్ కృష్ణ. Yes, bro. Yes. So that means this Mayavadi and Sunyavadi, they are not at all part of this ladder. మాయావాది శూన్యవాదులు వచ్చేసి దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్. శూన్యవాదులు అంటే బౌద్ధులు కదా, బౌద్ధులు దే డోంట్ అక్సెప్ట్ వేదిక్ సిస్టమ్. Yes, bro. So that means this ladder, they will fully dependent on Vedic culture, bro. Vedic system. Somehow they will connect with Vedic and they will accept authority. All of these people, they will accept authority. Authority first accept చేయాలి. First they have to come to the stage of accepting authority. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు, తెలుగులో చెప్పండి ప్రభు. సో ప్రతి ఒక్కరును సో వేదాల ఒక అథారిటీని అక్సెప్ట్ చేయాలి, వేదాలని నమ్మాలి, వేదాలు ఒక పైన పూర్ణ విశ్వాసం ఉంచి జ్ఞానం అంటే వేదాలు అనే నమ్మకంతో వాళ్ళు ముందుకెళ్ళాలి. సో అప్పుడు సకామ కర్మ యోగ ఈ యోగ పద్ధతిని ఫస్ట్ ఎందుకు సకామ కర్మ ఎందుకు చేస్తారంటే వాళ్ళు చేసే ఫలితం పైన వాళ్ళకి ఆశ ఉంటుంది. అయితే దాని నుంచి వచ్చే కర్మ అంటే సిన్, పాపం నుంచి ముక్తి ఉంటుంది వాడికి ఈ సకామ మార్గాన్ని అనుసరిస్తే. ఎందుకంటే అథారిటీని అక్సెప్ట్ చేసి వాళ్ళు జీవితం జరుపుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ పాపం నుంచి ముక్తి ఉంటుంది. ఫస్ట్ పాయింట్ అది. వాళ్ళకి కోరిక ఉంటే కూడాను, ఆ కోరిక తీర్చుకుంటే కూడాను ధర్మ మార్గాన్ని అనుసరించి, విధి మార్గాన్ని, ధర్మ మార్గాన్ని అనుసరించి వాళ్ళు కర్మ చేస్తే కూడాను సో పాపరహితంగా ఉంటారు. ఎందుకంటే దే ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ది సాటిస్ఫాక్షన్. కృష్ణుడు ఒక తృప్తి కోసం, సంతృప్తి కోసం చేస్తారు కాబట్టి ఈ సిస్టమ్ ఈస్ గివెన్ బై కృష్ణ. ఆ సిస్టమ్ అట్లీస్ట్ అక్సెప్ట్ చేసి ఫాలో చేస్తారు కాబట్టి ఆ పాపరహితంగా ఉంటారు, చేసే కర్మ నుంచి పాపరహితంగా ఉంటారు. హరే కృష్ణ. ప్రశాంత్ ప్రభు. ప్రభు దెన్ సో అంటే జనరల్ గా శంకరాచార్యులు వచ్చినప్పుడు ఈ ప్రీచ్డ్ మాయావాది ఫిలాసఫీ, బట్ హిస్ మెయిన్ థింగ్ ఇస్ పీపుల్ షుడ్ అట్లీస్ట్ యాక్సెప్ట్ వేదాస్. తెలుగు సారీ నాకు అలవాటు అయిపోయింది, మొన్న ఇంగ్లీష్ క్లాస్ అటెండ్ అవ్వలేదు ప్రభు. సో జనరల్ గా శంకరాచార్యులు వచ్చినప్పుడు ఆయన వచ్చిన మెయిన్ పర్పస్ ఏంటంటే అందరూ కూడా వేదాలను యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే గౌతమ బుద్ధుడు వచ్చినప్పుడు వేదాలన్నింటినీ కూడా అతను రిజెక్ట్ చేశాడు. తర్వాత శంకరాచార్యులు వచ్చేసి వేదాలని అందరూ యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి ఈ మాయావాదం తీసుకొని వచ్చారని చెప్తారు. సో అంటే ఇండైరెక్ట్ గా మాయావాదీస్ ఆర్ ఆల్సో యాక్సెప్టింగ్ వేదాస్ as an authority. Indirectly they are accepting, but they are not taking it in the right perspective. Not taking the right perspective. అది సరియైన వాళ్ళు అది ఈ వేదాలన్నీ చదివినా కూడా వాళ్ళు దాన్ని రైట్ పర్స్పెక్టివ్ లో తీసుకోవట్లేదు కాబట్టి వాళ్ళు అథారిటీని యాక్సెప్ట్ చేయట్లేదు అనేది మనం అనుకోవాలి. అథారిటీని యాక్సెప్ట్ చేయట్లేదు అనేసి పేరుకి వాళ్ళు చదువుతున్నారు కూడా అన్ని రకాల వేదాలు, ఏకవేది, త్రివేది, బహువేది, ఈ వేదాలన్నీ కూడా చదివినట్టుగా వాళ్ళు ప్రతిఘటించినా కూడా, వాళ్ళు అలా చెప్పుకుంటున్నా కూడా వాళ్ళు అథారిటీని యాక్సెప్ట్ చేయట్లేదని మనం అనుకోవాలి. అథారిటీని యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకంటే దే ఆర్ అఫెండింగ్ కృష్ణ. ది హోల్ పర్పస్ ఇదన్నీ అథారిటీస్ ఫాలో చేసే ఒక దాని వెనకాల ఉండే రహస్యం ఏంటి? సో దే షుడ్ కమ్ టు ది పాయింట్ ఆఫ్ సరెండరింగ్ టు కృష్ణ. Yes, bro. So instead they are offending Krishna.
సో దే ఆర్ టేకింగ్ కృష్ణ అవుట్ ఆఫ్ పిక్చర్. సో ప్రతి ఒక్కరును నువ్వు దేవుడే నేను దేవుడే అనే ఒక కన్సెప్షన్ కి వస్తారు. సో దే డోంట్ అక్సెప్ట్ ది అథారిటీ ఆఫ్ కృష్ణ. సో అట్ ది పాయింట్ ఆఫ్ ఫాలోయింగ్ ఆల్ దిస్ వేదిక్ రిచువల్స్ ఇన్ సర్వ విధి నిషేధేశ్వర్ ఏతయోరేవ కింకరః స్మర్తవ్యం సతతో విష్ణు విస్మర్తవ్యం జాతుషిత్ సర్వ విధి నిషేధేశ్వర్ ఏతయోరేవ కింకరః. సో స్మర్తవ్యం సతతో విష్ణు, దే షుడ్ కమ్ టు ది పాయింట్ ఆఫ్ ప్రతి ఒక్కరును ఏ పాయింట్కి రావాలి? కృష్ణుడిని స్మరించే పాయింట్కి రావాలి. సో ఈ వేదాలు ఇదన్నీ నువ్వు సకామ నిష్కామ యోగా ఇదన్నీ మాట్లాడుతూ ఉండే ఒక దీని వెనకాల ఉండే రహస్యం ఏంటి? 6వ అధ్యాయం 47వ శ్లోకం కృష్ణుడు ఏం చెప్తాను? ఎక్కడ కంప్లీట్ అవుతుంది? ఎక్కడ కల్మినేట్ అవుతుంది? ఆ శ్లోకం మర్చిపోయినా నేను. 6.47 ఎవరికైనా గుర్తుందా? హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మరి, చెప్పండి. యోగినామపి సర్వేషాం యోగినామపి సర్వేషాం మద్గతే అంతరాత్మనా శరీరావాన్ భజతే యో మాం సమోమతః. యోగినామపి సర్వేషాం మద్గతేంతరాత్మనః శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్తో తమోమతః. థ్యాంక్ యూ. హరే కృష్ణ. యోగినామపి సర్వేషాం మద్గతేంతరాత్మనః అంతరాత్మనః. So that is the point. He has to meditate on Krishna within the heart. He is the best of the yogis. యోగులనే సర్వశ్రేష్టమైన యోగి who is able to meditate on Krishna within the heart. సో అక్కడ పాయింట్ వస్తుంది మనకి. సో అల్టిమేట్లీ యోగ పద్ధతి యొక్క సక్సెస్ ఏంటి? దే హ్యావ్ టు కమ్ టు ది పాయింట్ ఆఫ్ రిమెంబరింగ్ కృష్ణ. హరే కృష్ణ. సో అర్థమైందా పాయింట్? ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. ఈ స్టేజ్ చాలా ఇంపార్టెంట్. సో మీరు భగవద్గీతలో ఈ స్టేజ్ ప్రాపర్ గా అర్థం చేసుకుంటే ముందంతా ఈజీ అవుతుంది. ఇక్కడ డౌట్స్ ఉండకూడదు. ఇప్పుడు దీని ప్రకారం అర్థమైంది ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏథిస్ట్, వీళ్ళు ఏథిస్ట్లు అంటే ఎవరైతే నాస్తికులు ఉన్నారో వాళ్ళు కాకుండా సకామ నిష్కామ యోగులు జ్ఞానులు భక్తులు, సో వీళ్ళందరూ కృష్ణుని యాక్సెప్ట్ చేస్తారు. అయితే సకామ నిష్కామ వీళ్ళిద్దరు వచ్చేసి భగవంతుని యొక్క బ్రహ్మన్ రిలేషన్ లో వరకే ఉంటారు. అందుకే కృష్ణుడు కూడా యోగ పద్ధతి యోగా లెటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ లాస్ట్ లో ఏం చెప్తాను? యోగినామపి సర్వేషాం మద్గతే అంతరాత్మ. అది పాయింట్. దట్ ఈస్ ది పాయింట్. Inside their heart they have to concentrate on Supreme Lord. సో దాని తర్వాత 7th చాప్టర్ నుంచి మనకి భక్తి యోగం స్టార్ట్ అవుతుంది. సో అల్టిమేట్లీ ది పాయింట్ ఇస్ యోగినామపి సర్వేషాం. ఈ యోగ పద్ధతి యొక్క గోల్ ఏంటి? అల్టిమేట్లీ ఎవ్రీబడి షుడ్ కమ్ టు ది స్టేజ్ ఆఫ్ మెడిటేటింగ్ ఆన్ కృష్ణ. దట్ ఈస్ పరమాత్మ రియల్, హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ పరమాత్మ రియల్. Highest stage of Paramatma realization, not Bhagavan realization, bro. Bhagavan realization starts with Bhakti Yoga. Yes, bro. So then they are fortunate enough to meet a devotee. అక్కడి నుంచి భక్తి లైఫ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే ప్రభు ఇప్పుడు ధ్యాన యోగి మీరు చెప్పినట్టు ధ్యాన యోగి సో ఇంటర్నల్ గా ధ్యాన యోగి ఈ స్టేజ్ కి రావాలి, అప్పుడే హీ సక్సెస్ఫుల్. ఆ స్టేజ్ కి వచ్చిన తర్వాత కూడా అగైన్ హీ హాస్ టు మీట్ ఎ డివోటీ. అష్టాంగ యోగులకి ప్రాబ్లం ఏంటంటే కొన్నిసార్లు ఈ మార్గాన్ని అనుసరించినప్పుడు చాలా సిద్ధులకు అట్రాక్ట్ అయిపోతారు. అణిమ లగిమ గిరిమ మహిమ. సో అలాంటి వాళ్ళు ఏమవుతారంటే సో దే గెట్ డీవియేటెడ్ ఫ్రమ్ ది పాత్. సో అల్టిమేట్ సక్సెస్ ఆఫ్ పరమాత్మ రియలైజేషన్ ఇస్ టు యోగినామపి సర్వేషాం. హి హస్ టు మెడిటేట్ ఆన్ కృష్ణ విత్ హిస్ హార్ట్. ఎస్ ప్రభు. ఆ స్టేజ్ కి వచ్చినా కూడా దెన్ అగైన్ ఇఫ్ దే వాంట్ టు హ్యావ్ అంటే వాళ్ళకి భగవంతుని యొక్క రిలేషన్ రావాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా భక్తుల సాంగత్యంలోకి రావాలి. అతను ధ్యానయోగం చేస్తూ పర్ఫెక్షన్ పొందినా కూడా అతను భగవంతుని యొక్క సంపూర్ణ జ్ఞానం అంటే భగవంతుని రిలేషన్ భగవాన్ రిలేషన్ తెలుసుకోవాలంటే అతను భక్తుల సాంగత్యానికి రావాల్సిందే, ఖచ్చితంగా రావాల్సిందే. ఓకే. దెన్ దట్ ఆ ధ్యాన యోగి కంటే సో భక్తి యోగి అనేది ఇంకా గొప్ప స్టేజ్.
Thank you. బ్రహ్మ బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇతి. Yes, bro. Yes, bro. ఓకే, హరే కృష్ణ. Thank you, bro. Thank you for in-depth explanation, bro. Thank you very much. హరే కృష్ణ. సో వేరే ఏదైనా డౌట్స్ ఉందా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. కర్మకాండ, సకామ కర్మ చెప్తున్నారు కదా, అవి రెండు ఈ వ్రతాలు యజ్ఞాలు ఇవి చేస్తారు కదా ప్రభు. అవి ఇప్పుడు భక్తియుక్త సేవ చేయకుండా మామూలు బయటగా ఫలితాన్ని ఆశించి చేస్తారు కదా, మరి వాళ్ళకి కూడా అదే వర్తిస్తుంది, పాపం అంటదు అంటున్నారు కదా, అవి చెప్పండి ప్రభు. సో వాళ్ళు భక్తి యోగం అంటే ఏంటి? భక్తి యోగం అంటే కృష్ణుని సాటిస్ఫై చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే కృష్ణుని ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఫాలో చేస్తా ఉన్నారు. సో భగవంతునితో సంబంధం గురించి ఆలోచించట్లేదు. భగవంతుడు ఇచ్చిన పద్ధతి మాత్రం అనుసరిస్తున్నారు. సో అందుకే దాని తగినట్టుగా కృష్ణుడే చెప్తాడు కదా భగవద్గీత, ఎవరు ఏ లెవెల్లో సరెండర్ అవుతారో ఆ లెవెల్ తగినట్టుగా నేను రియలైజ్ ఎంఎం వాపి స్మరణ భావన్ యాదది యాదో ఒక శ్లోకం ఉంది. తాం సతైవ భజామి. సో ఎవరు ఏ రకంగా కృష్ణుడిని కొలుస్తారో ఆ రకంగా ఫలితం వస్తుంది. కృష్ణుని సంబంధం కోరుకునే వాటికి సంబంధం ఇస్తారు. కృష్ణుడితో వచ్చి వ్యవహారం కావాలంటే వ్యవహారంగా మాత్రం పెట్టుకుంటారు. చాలా మంది వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు. సో వచ్చి వాళ్ళ కోరికలు ముందు పెడతారు. సో కృష్ణుడు దాని ప్రకారంగా అనుగ్రహించి పంపించేస్తారు. వాళ్ళ సంబంధం అవసరం లేదు భగవంతుడు. సో ఇది దీన్ని అర్థం చేసుకునే దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఒక అనాలజీ. ఈ అనాలజీని గుర్తుపెట్టుకోండి. ఇది రాధేశ్యామ్ ప్రభు ఇచ్చారు ఈ అనాలజీ. సో ఒక ధనవంతుడైన ఒక ఇది ఉంటాడు, ఒక చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్. ఇండస్ట్రీలో ఆయనకి ఎంత ప్రాపర్టీ ఉంది అనేసి ఆయనకే తెలియదు. అంత గొప్ప ఇండస్ట్రియలిస్ట్ ఆయన. ఆయనకి ఐదుగురు మంది కొడుకులు ఉంటారు. ఐదుగురు మంది కొడుకుల్లో 5వ వాడు ప్రతి ఒక్కరు నేను తండ్రి గమనిస్తూ ఉంటాడు. సో 5వ వాడికి ఇంట్లో ఉండే డబ్బునంతా తీసుకొని పోవడము, తాగడము, ప్యాక్ ఆడడము, సో లేకపోతే తండ్రిని చూసే కూడా డబ్బు దొరికితే చాలు ఇంట్లో బయట పోయి దాన్ని ఇంద్రియ భోగానికి వాడడము, ఇదన్నీ చేస్తూ ఉంటాడు. సో తండ్రిని వచ్చి చూసే ఓపిక కూడా ఉండదు. సో తండ్రిని చూడాలని కూడా అనుకోడు. సో ఇది 5వ కొడుకు. ఇంకా 4వ కొడుకు ఉన్నాడు. సో 4వ కొడుకు తండ్రికి ఒబీడియంట్ గా ఉంటాడు, వస్తాడు. సో తండ్రిని అప్పుడప్పుడు పలకరిస్తాడు 3 నెలలకో 4 నెలలకో ఒకసారి. సో తనకి కొత్త కార్ కావాలంటే, కొత్త బైక్ కావాలంటే, లేకపోతే కొత్త బట్టలు కావాలంటే తండ్రిని అడిగి తీసుకుంటాడు. సో తండ్రికి కూడా ఆయనకి హ్యాపీగా సో అన్ని ఇచ్చి పంపిస్తాడు. సో ఇంకా 3వ కొడుకు ఉన్నాడు. సో 3వ కొడుకు తండ్రితో పాటే వెళ్తూ ఉంటాడు. సో ఆయన ఎక్కడ కంపెనీకి వెళ్తాడు. సో తండ్రి ఏ వ్యవహారాలు చేస్తూ ఉంటాడు దానికంతా అసిస్ట్ చేస్తూ ఉంటాడు. అసిస్ట్ చేస్తున్న తండ్రిని అడుగుతా ఉంటాడంట, సో నాకే కొంచెం బిజినెస్ లో షేర్ ఇవ్వండి, నేను మేనేజ్ చేసేదానికి, నన్ను సిగ్నేటరీ చేయండి అకౌంట్స్ కి. సో తండ్రి ఆ సరైన సమయం వచ్చినప్పుడు అదన్నీ చేస్తానప్ప అనేసి తోసుకుంటూ ముందుకెళ్తాడు. సో ఇంకా 2వ కొడుకు వచ్చేసి ఈయన ఏం చేస్తాడంటే, తండ్రి ఒక బిజినెస్ మేనేజ్మెంట్ ని, సో వ్యవహారాలంతాను గోప్యంగా తెలుసుకుంటాడు. వెనకాల పోయి సో మేనేజర్స్ అడిగేది, సో ఎంత అకౌంట్ ఉంది డబ్బులో, ఇంకా ఏ బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేస్తా ఉన్నారు. సో ఒక పకడ్బందీగా ప్లాన్ వేస్తా ఉన్నాడు, ఎట్లా ఈ ధనాన్ని, ఈ తండ్రి చేర్చిండే ఆస్తిని అంతా నేను ఒకడే కొట్టేయాలనే ఒక ప్లాన్ తో ఉంటాడు. అది 2వ కొడుకు. ఇంకా ఫస్ట్ కొడుకు అయితే సో చాలా ఒబీడియంట్. సో తండ్రికి తగినట్టుగా నడుచుకుంటాడు. తన వరకు ఏమి కోరికలు కూడా పెట్టుకోడు. సో తండ్రి ఏమి ఇచ్చిండాడో దాంతో సాటిస్ఫైడ్ గా ఉంటాడు. సో తండ్రికి అన్ని విధాలుగా అసిస్ట్ చేస్తూ ఉంటాడు. ఏ రోజు ఏ కోరికను కూడా ఎక్స్ప్రెస్ చేయడు. నాకు ఇది కావాలి, అది కావాలి, ఏది ఎక్స్ప్రెస్ చేయడు. తండ్రికి ఒబీడియంట్ గా ఉండి తండ్రికి అన్ని సేవలు చేసి పెట్టాడు. సో తండ్రికి చాలా హ్యాపీ అవుతుంది కొడుకు ప్రవర్తన వల్ల.
సో ఒక్కసారి ఏమో ధనం తీసుకున్నాడంట 5 lakhs. సో దాన్ని కూడాను ఒక చిన్న కొడుకు పాడైపోతున్నాడని వాడికి ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తే వాడు ఆ ధనం అంతా తీసుకొని పోయి సో అంతా నష్టం చేసేసాడు. సో తండ్రి పిలిచి చెప్తాడంట మొదటి కొడుక్కి, సో నువ్వు ఎంతో చక్కగా నడుచుకుంటా ఉన్నావు నాతో పాటు. సో ఏ రోజు నీ కొరకు ఏం అడగలేదు, నీకేం కావాలో అడుగు, నేను ఇచ్చేకి రెడీగా ఉన్నాను అన్నాడంట. అయితే కొడుకు ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదంట. సో నాకు అన్ని నుండి సాటిస్ఫై అవుతా ఉంది, మీతోనే ఉన్నాను, సో మీరు అన్ని ప్రొవైడ్ చేస్తా ఉన్నారు, నేను ఇంకా కోరుకునేది ఏం లేదు మీ దగ్గర నుంచి అని చెప్తాడు. సో అప్పుడు తండ్రి డిసైడ్ చేస్తాడంట, మొత్తం ఆస్తిని నీ పేర్లో రాస్తాను, ఎందుకంటే నువ్వు చక్కగా చూసుకుంటావు సో ఈ బిజినెస్ ని, దాంతో పాటు వేరే కొడుకుల్ని కూడా నువ్వు చక్కగా చూసుకుంటావు అనే నమ్మకం నాకు ఉంది, కాబట్టి ఇదన్నీ నీకు రాస్తాను అనేసి తండ్రి రాసి ఇచ్చినాడు. సో ఈ స్టోరీలో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఈ స్టోరీలో తండ్రి ఎవరు? తండ్రి కృష్ణ ప్రభు. కృష్ణ. ఇప్పుడు ఒక్కొక్క కొడుకు ఒక్కొక్క ఇది యోగ పద్ధతికి రిప్రజెంటేషన్. సో ఫస్ట్ కొడుకు ఎవరు? భక్తి యోగి ప్రభు. భక్తి యోగి. లాస్ట్ కొడుకు ఐదో వాడు ఎవరు? సకామ కర్మయోగి. కర్మి సార్, కర్మి ప్రభు. కర్మి. వికర్మి. వికర్మి. కర్మి వికర్మి. వికర్మి ఐదో కొడుకు. సో నాలుగో కొడుకు ఎవరు? మూడో కొడుకు సకామ కర్మయోగి. జ్ఞానం ప్రభు. కర్మి ప్రభు. ఫోర్త్ సకామ కర్మయోగి. రెండో కొడుకు సకామ జ్ఞానం. కర్మ. సకామ కర్మయోగి. సో మూడో కొడుకు నిష్కామ కర్మయోగి. కాదు, జ్ఞానం. జ్ఞానయోగి. ఇది సిద్ధి యోగి. సిద్ధి. సిద్ధి కామం ఉంది, నేను కంట్రోల్ చేయాలి, నేను బిజినెస్ లో పార్టిసిపేట్ చేయాలి. సో సిద్ధులు వీళ్ళంతాను. సో రెండో కొడుకు జ్ఞానయోగి. మాయావాది. మాయావాది తండ్రి ఆస్తిని కొట్టేయాలని చూస్తా ఉన్నాడు, ప్లాన్ చేసి పద్ధతిగా తండ్రి ఆస్తిని కొట్టేయాలి ఎవరికి దొరకకుండా. సో క్రిస్టియన్ పొజిషన్ ని కోరుకుంటా ఉన్నాడు. సో మూడో కొడుకు ఆశ ఏముంది, తండ్రి మూడో కొడుకు ఎట్లా అంటే విశ్వామిత్ర ముని లాంటి వాడు. సో కృష్ణుడు ఇన్ని ప్లానెట్స్ క్రియేట్ చేస్తున్నాడు, నేను కొంచెం క్రియేషన్ పవర్ పెట్టుకుంటాను అనేసి త్రిశంకు అంతా సృష్టించినాడు కదా. సో అలా విశ్వామిత్రకి ఎగ్జాంపుల్ వచ్చేసి సిద్ధులు వీళ్ళంతాను. సో కృష్ణుడు కంట్రోల్ చేస్తాను, నేను కొద్దిపాటు కంట్రోల్ చేయాలి అని. అర్థమైందా ఎగ్జాంపుల్? సో రెండో కొడుకు వచ్చేసి మాయావతి, చాలా డేంజరస్, కృష్ణుడు పొజిషన్ కొట్టాలనుకునేవాడు. అంటే రెండో కొడుకు అంటే మిగతా మూడో కొడుకు నాలుగో కొడుకు మేలు అనిపిస్తుంది, ఐదో కొడుకు కూడా మేలే ప్రభు. ఏదో అది ఓపెన్ గా చేస్తున్నాడు ప్రభు. రెండో కొడుకు అసలు అంత నక్కలాగా ఉండి అన్ని దోచేయాలనుకుంటున్నాడు. అంటే మాయావాదుల ఉద్దేశం ఏంటి, నువ్వే కృష్ణుడు, నువ్వే నారాయణుడు, కృష్ణుని పొజిషన్ కొట్టేయాలనుకునేవాడు. సో ఫస్ట్ భక్తి యోగి ప్రభు. భక్తి యోగం. భక్తి యోగం. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ద్వారా అర్థమైందా మీకు స్టెప్స్? ప్రభు అంటే ఇక్కడ సకామ నిష్కామ దే విల్ కమ్ అండర్ ఫోర్త్ సన్. సకామ అయినా కూడా నిష్కామ అయినా కూడా ఫోర్త్ సన్ కింద. ఫోర్త్ సన్ వచ్చేసి సకామ, ఇంకా కోరిక ఉంది. నిష్కామ ఎక్కడ వస్తారు? సో నిష్కామ అంతా భక్తిలోనే, ఓన్లీ ఫర్ కృష్ణ సాటిస్ఫాక్షన్. వండర్ఫుల్. ఇదన్నీ కొన్ని డిఫరెన్సెస్ తెలుసుకోవాలనేసి ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మీరు డిఫరెన్సెస్ తెలుసుకోవాలి, ఎవరు ఏంటి అనేది మీకు దీని నుంచి అర్థం అవ్వాలనేసి. సో మన పొజిషన్ కూడాను ఇలాగే ఉంది భౌతిక ప్రపంచంలో. సో అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ జ్ఞానం ఎందుకు చాలా అవసరం అనే దానికి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సో కొన్నిసారి 1 lakh కస్టమర్స్
సో చాలా మంది కస్టమర్స్ విజిట్ చేస్తూ ఉంటారు ఒక మాల్ నో ఏదన్నా. 1 lakh కస్టమర్ కి కొన్నిసార్లు ఏమి ఇస్తారు, 30 minutes టైం ఇస్తారు. ఈ మాల్కి వెళ్ళేసి 1 hour లో మీకు ఏదేది అవుతుందో అన్ని ఈ బ్యాగ్ ఇస్తాము, ఈ బ్యాగ్ లో ఏమేమి మాల్లో ఏదైతే దొరుకుతుందో అదన్నీ నువ్వు తీసుకొని వచ్చేయచ్చు హాఫ్ అన్ అవర్ లో. నో చార్జింగ్ ఫర్ దిస్, ఫ్రీ, అబ్సల్యూట్లీ ఫ్రీ. సో అప్పుడు ఫస్ట్ మాల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ పొటాటోస్ కనబడుతుందంట, ఆ బ్యాగ్ నింపుకు పొటాటోస్ నింపుకుంటాడంట. సో ఇంకొంత ముందుకు దూరం వెళ్తే క్యాలిక్యులేటర్స్ ఉంటుందంట. క్యాలిక్యులేటర్స్ ఒక క్యాలిక్యులేటర్ అంటే మినిమం అంటే 400-500 రూపీస్. సో పొటాటోస్ కింద పోసేసి క్యాలిక్యులేటర్ ఎత్తుకుంటాడు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ల్యాప్టాప్స్ ఉంటుందంట. ల్యాప్టాప్స్ ఒక్కొక్క ల్యాప్టాప్ ₹1,00,000. సో దీని వదిలేస్తే ల్యాప్టాప్స్ పట్టుకుంటాడంట. సో దాని తర్వాత ఇంకొంచెం దూరం వెళ్తే ఆడ గోల్డ్ బిస్కెట్స్ ఉంటుంది. సో ల్యాప్టాప్స్ కింద వేసేసి గోల్డ్ బిస్కెట్స్ ఎత్తుకుంటాడు. సో దాని తర్వాత ఇంకా ముందుకు వెళ్తే డైమండ్స్ ఉంటుంది అంటాడు. ఈ గోల్డ్ అంతా పోసేసి డైమండ్స్ ఎత్తుకుంటాడు. సో ఇంతలో టైం అయిపోయి ఉంటుందంట, బ్యాగ్ ఖాళీగా ఉంటుంది. సో దీని ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలి? హరే కృష్ణ, అర్థమైందా ఈ స్టోరీ? అత్యాహార ప్రయాసం. లేదు, నేను ఎగ్జాంపుల్ ఇచ్చిండేది ఈ సిస్టమ్ అర్థం చేసుకునేదాన్ని. సో ఒక బుద్ధివంతుడైనవాడు ఏం చేయాలి? వాల్యుబుల్ థింగ్స్. డైరెక్ట్ భక్తి యోగా తీసుకోవాలి బ్రో, డైరెక్ట్ డైమండ్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ భక్తి యోగా ఎలా తెలుస్తుంది? ఒక నిపుణుడైన భక్తుడి ద్వారా మనము కన్సల్ట్ చేయాలి. మాల్లో మేనేజర్ అడిగితే ఏ వస్తువు ఎక్కడెక్కడ ఉంది అంటే చెప్తాడు. సో ఈ వస్తువులు సో మేనేజర్ అడిగితే చెప్తాడు, ఈ వస్తువు ఇక్కడ అరేంజ్ చేసినాము, డైరెక్ట్ గా ఆడుకోండి, డైమండ్స్ ఉంది, ఆ డైమండ్స్ తీసుకొని వచ్చేయండి. సో అలాగే ఒక సద్గురు ఒక ఆశ్రయం లేకుండా, ఒక ప్యూర్ డివోటీ ఒక సద్గురు ఒక ఆశ్రయం లేకుండా మనము భక్తి యోగాన్ని తీసుకోలేము. మనకు ఇచ్చిండే 30 minutes లైఫ్ ఏమి, 30 minutes టైం మన లైఫ్ స్పాన్. అది ఆ లైఫ్ స్పాన్ మనం చక్కగా వాడుకోవాలి. ఎవ్రీబడి ఈస్ గివెన్ ఏ డ్యూరేషన్ ఆఫ్ లైఫ్, మెజర్డ్ డ్యూరేషన్ ఆఫ్ లైఫ్. ప్రభుపాద్ పర్పస్ లో రాస్తారు, భాగవతం పర్పస్. ఎవ్రీబడి ఈస్ అవార్డెడ్ ఏ మెజర్డ్ డ్యూరేషన్ ఆఫ్ లైఫ్. ఆ డ్యూరేషన్ ఆఫ్ లైఫ్ ని మనం ఎట్లా వాడుకోవాలి అనేది తెలుసుకోవాలి. సో ఫస్ట్ సకామ మార్గం తీసుకునేది, దాని తర్వాత నిష్కామ, దాని తర్వాత అష్టాంగ జ్ఞానము, తర్వాత ఫైనలీ జ్ఞాన ధ్యాన, తర్వాత భక్తికి వచ్చాకనే డైరెక్ట్ గా పోయి భక్తి తీసుకోండి. ఇట్స్ లైక్ టేకింగ్ డైమండ్స్, పికింగ్ అప్ డైమండ్స్. సో ఇది ఒక నిపుణుడైన గురువు ద్వారా మనకి లభిస్తుంది. సో అప్పుడు టైం సేవ్ అవుతుంది. ఆ టైం మనం భక్తి యోగానికి వాడాలి. దట్ ఈస్ ది పాయింట్. సో ఈ యోగ పద్ధతులంతా కంపారిటివ్ స్టడీ ఎందుకు చేస్తానో, భక్తి మార్గం ఒక గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ మాల్ ఎగ్జాంపుల్ ఇదని ఎందుకు ఇచ్చినాము, కంపారిటివ్ స్టడీ. సో ఏ దాన్ని మనం ఎన్నుకోవాలి, మనకి ఎంత డ్యూరేషన్ ఆఫ్ లైఫ్ ఉంది, సో భక్తి యొక్క గొప్పతనం ఏంటి, సో ఇదన్నీ అర్థం చేసుకునే దానికి దాన్ని హెల్ప్ చేస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్స్, అనాలజీస్. అర్థమైందా? ఈ అనాలజీస్ వారు అర్థం చేసుకున్నారా? వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్ ప్రభు, చాలా బాగుంది. అర్థమైందా? వేరే రెస్పాన్స్ లేదు, వేరే ఎవరు డివోటీస్ మాట్లాడట్లేదు. అర్థమైతే ఉందా? ఓకే, హరే కృష్ణ. సో వేరే ఏదైనా డౌట్స్ ఉందా? మాతాజీ ముందుకు వెళ్ళొచ్చా మనము? ఇది ఎందుకు దీనికి ఎక్కువ టైం ఇస్తా ఉన్నానంటే ఇది అర్థం చేసుకోవాలి మీరు అనేసి. ఈ పాయింట్ అర్థమైందంటే ఇంకా ముందు మనం చదివేది ఈజీ అయిపోతుంది. ముందు రాజులు వీళ్ళంతా కూడా మనం చాలా సార్లు విన్నాం ప్రభు, యజ్ఞ యాగాదులు చేశారు, పర్టికులర్ అంటే పర్పస్ కోసం అనేసి అని అన్నారు. వాళ్ళ భక్తి కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, కానీ ఒక పర్టికులర్ పర్పస్ కోసం వాళ్ళు యాగాలు చేశారు ప్రభు. ఇది ఎలా తీసుకోవాలి ప్రభు? ఇప్పుడు చూడండి, జనక మహారాజ్ అంతా మనం ఎగ్జాంపుల్స్ తీసుకున్నామంటే, జనక మహారాజ్ ఆల్రెడీ వాళ్ళు పర్ఫెక్షన్ స్టేజ్ పొందారు. సో పర్ఫెక్షన్ పొందిన తర్వాత కూడాను వర్ణాశ్రమ ధర్మ డ్యూటీస్ ఎందుకు ఫాలో చేశారంటే, సో జనరల్ పాపులేన్స్ అట్ లార్జ్ వాళ్ళు అంత ఎలివేటెడ్ కాదు, జనక్ మహారాజ్ లాగా వాళ్ళు లేదు.
జనక మహారాజుకు ఉండేనంత ఉన్నతమైన చేతనం వాళ్ళకి లేదు కాబట్టి, సో వీళ్ళు అథారిటీ సిస్టమ్ అంటే వర్ణాశ్రమ పద్ధతి నుంచి డీవియేట్ కాకుండా వాళ్ళ నియమిత ధర్మాల్ని ఫాలో చేస్తూ, సో వాళ్ళు పరిపూర్ణత పొందాలి, వాళ్ళు ప్యూరిఫికేషన్ అవ్వాలి. సో ఇతరులు వాళ్ళ మార్గాన్ని అనుసరించేదానికి సో కొన్నిసార్లు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలనేసి కూడా జనక మహారాజు, యుధిష్ఠిర మహారాజు వీళ్ళంతా యజ్ఞ యాగాది చేశారు. సో టు సెట్ అన్ ఎగ్జాంపుల్, యద్యత్ ఆచరతి శేష తద్దదేవతరోజరః సాయత్ ప్రమాణ కృతే లోకస్తద్ అనువర్తతే. సో మహాత్ములు ఏ మార్గాన్ని అనుసరిస్తారో సామాన్యులు కూడా ఆ మార్గాన్ని అనుసరిస్తారు కాబట్టి, సో ఆ యుగంలో ఆ యుగ ధర్మం ఏదో అది వాళ్ళు ఎందుకు అనుసరిస్తారంటే మెయిన్ గా సో సామాన్యులు ఫాలో అవ్వాలి. సో అంత ఉన్నత స్థాయికి వీళ్ళు ఎదగలేరు ఇమీడియట్ గా. సో వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఈ మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నత స్థాయికి ఎదగొచ్చు. సో అందరూనూ ఆ ఉన్నత స్థాయికి రావాల్సిందే. సో ఎందుకంటే అల్టిమేట్లీ ప్రతి ఒక్క జీవి యొక్క పర్పస్ ఏంటి, దే షుడ్ ఆల్ గో బ్యాక్ హోమ్. మళ్ళీ అందరూ భగవద్ధామం వెళ్ళిపోవాల్సిందే. సో అయితే ఇప్పుడు ఉండే స్థాయిలో వాళ్ళు వాళ్ళు ఉండే స్థాయికి బట్టి ఆ ప్రిస్క్రైబ్ డ్యూటీస్ ని ప్రతి ఒక్కరు ఫాలో చేస్తూ ప్యూరిఫికేషన్ పొందిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఎదగాలి. అందుకే ఈ మార్గాల్ని అనుసరిస్తారు. ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి భార్గవి మాతాజీ. ఎస్ ప్రభు, ఎస్ ప్రభు, ఓకే ప్రభు. సో ఇది క్లియర్ అయిందా? ఇది టాపిక్ ముందుకు వెళ్ళొచ్చా? ఎస్ ప్రభు. హరే కృష్ణ. ప్రభు వేదాస్ లో కర్మకాండ పార్ట్ ఉంటుంది, నెక్స్ట్ కర్మకాండ తర్వాత మనకు జ్ఞానకాండ పార్ట్ ఉంటుంది. సో అంటే మనం వేదాలు ఒక ఎసెన్స్ ఉపనిషత్స్ లో పెట్టారు. ఉపనిషత్స్ ఒక ఎసెన్స్ ని ఎక్కడ పెట్టారు? వేదాంత సూత్రాల్లో పెట్టారు. వేదాంత సూత్రాల కమెంటరీ వచ్చేసి శ్రీమద్ భాగవతం. సో దట్ ఈస్ ది క్రస్ట్ జ్యువెల్. సో ఇట్ ఈస్ ది రైప్ అండ్ ఫ్రూట్, మెచ్యూర్ ఫ్రూట్ ఆఫ్ సో నిగమ గల్పతరో గలితం ఫలం. సో ఇట్ ఈస్ ది మెచ్యూర్ ఫ్రూట్ ఆఫ్ ది ట్రీ ఆఫ్ వేదిక్ నాలెడ్జ్. సో ఒక రైప్ అండ్ ఫ్రూట్ అది శ్రీమద్ భాగవతం. సో ది ఎసెన్స్ ఆఫ్ ఎంటైర్ వేదిక్ స్క్రిప్చర్స్ ఏంటి? ఒక ట్రీ, ఒక వృక్షం యొక్క అల్టిమేట్ బెనిఫిట్ ఏంటి? ఫలం కదా. ఫలం. సో ఆ ఫలం తీసుకోవాలి అంతే. సో శ్రీమద్ భాగవతం చదివితే ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ వేదిక్ స్క్రిప్చర్స్ ఆడే ఉంది. సో దాన్ని ఫాలో చేసే చాలు. అందుకే చైతన్య మహాప్రభు వచ్చినప్పుడు భగవద్గీత, భాగవతం ఈ రెండు పైన ఎక్కువగా స్ట్రెస్ చేస్తారు. ఎస్ ప్రభు. అంటే ఇక్కడ మీరు కర్మకాండ భాగం తీసుకున్నారు కదా ప్రభు, తర్వాత కర్మకాండ నుంచి దే విల్ ఎలివేట్ టు జ్ఞానకాండ. సో బ్రాహ్మణస్ చేయాల్సిన పని ఇదేనే. దే హ్యావ్ టు గివ్ దెమ్ నాలెడ్జ్. ఈ కర్మకాండ పద్ధతులను అనుసరిస్తే కూడా వాళ్ళు చెప్పాలి కర్మకాండ ఈ ఫలితం ఇస్తే కూడా అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్ ఏంటి వాళ్ళు ఎన్లైటన్ చేయాలి. దట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ఎ బ్రాహ్మణ. బ్రాహ్మణులు ఒక డ్యూటీ వచ్చి ఆ యజ్ఞయాగాది చేసేది ఒకటే కాదు, యజ్ఞయాగాది చేస్తే కూడా ఈ జ్ఞానం ఇవ్వాలి, మోక్ష జ్ఞానం ఇవ్వాలి. బట్ ప్రభు ఈ జ్ఞానకాండలో ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ ఉంటుందా ప్రభు? మెంటల్ స్పెక్యులేషన్ ఉంటుంది. ఈ జ్ఞానకాండ ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్సెండెంటల్ బికాస్ ది అల్టిమేట్ ఎయిమ్ ఇస్ టు రీచ్ ది ట్రాన్సెండెంటల్ ప్లాట్ఫామ్. బట్ జ్ఞానకాండ కంటే ఉత్తమమైనది ఉపాసన కాండ కదా ప్రభు? అది నెక్స్ట్ స్టేజ్. అదే ప్రభు, ఈ ఉపాసన కాండలో ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ ఉంటుంది ప్రభు, అంటే జ్ఞానకాండలోనే ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. జ్ఞానకాండ తర్వాత ఉపాసన కాండ డైటీ వర్షిప్ అంతా వస్తుంది దాంట్లో. ఓకే. సో దాంట్లో వీళ్ళంతా పంచోపాసన మార్గాలు ఇదన్నీ ఉంటుంది. సో వాళ్ళు కొన్ని yes ప్రభు, I understood ప్రభు. ఎసెన్స్ అర్థమైంది. హరే కృష్ణ. రోజు అర్థమైంది. అర్థమైంది కదా. వేరే ఎవరికైనా డౌట్స్ ఉందా ఏదైనా, లేకపోతే ముందుకు వెళ్తామా?
హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. కంటిన్యూ చేసేదా ప్రభు? చదవండి. ప్రశ్న: జ్ఞాన అంటే ఒకసారి వివరించండి. సమాధానం: జ్ఞానం అంటే దివ్య జ్ఞానం, దేహం మరియు ఆత్మకు ఉన్న తేడా తెలుసుకోవడం. జ్ఞానం ఒక ఫలితమే. వైదిక గ్రంథములను అనుసరిస్తూ శాస్త్రీయ జ్ఞానం లేకుండా చేసి చింతన లేదు. సౌండ్ రీసౌండ్ వస్తుంది మాతది. ఎస్ ప్రభు, ఒక్క నిమిషం ప్రభు. హరే కృష్ణ ప్రభు. yes mother, now it is clear. ఎస్ ఓకే ప్రభు. జ్ఞానం అంటే ఒకసారి వివరించండి. సమాధానం: జ్ఞాన అంటే దివ్య జ్ఞానం, దేహము మరియు ఆత్మకు ఉన్న తేడా తెలుసుకోవడం. జ్ఞానం ఒక ఫలితం అయితే వైదిక గ్రంథములను అనుసరిస్తూ శాస్త్రీయ జ్ఞానం లేకుండా చేసి చింతన లేదా ఊహ కల్పన చేసే ప్రక్రియ జ్ఞానయోగం. ప్రశ్న: కర్మలో ప్రతి ఒక్కడు వర్ణము అనుసరించాలా? ఒకవేళ వర్ణం తీసుకున్నట్లయితే అందులో ఉన్న విధి విధానాలు ఎలా పాటించాలి? సమాధానం: గృహస్థులు వర్ణ కలిగి ఉంటారు, బ్రహ్మచారి ఆశ్రమం కలిగి ఉంటారు. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థం, సన్యాసం వీటిలో బ్రహ్మచర్యం ఏ వర్ణమును కలిగి ఉండవు. వానప్రస్థం మరియు సన్యాసం ఇవే వర్ణను కలిగి ఉండవు. బ్రహ్మచర్యము, వానప్రస్థము, సన్యాసం వీటిలో చాలా చాలా రకాలు ఉంటాయి. గృహస్థ ఆశ్రమ వారు మాత్రమే వర్ణం కలిగి ఉంటారు. తెలిసి తెలియక ప్రతి గృహస్థుడు వర్ణం కలిగి ఉంటారు. బ్రాహ్మణుడు నేర్చుకోవడమో, నేర్పించడమో, ఇవ్వడమో, తీసుకోవడం. అదే విధంగా పాలకులుగా ఉన్నవారు పరిపాలన చేయడం. ఇవి క్షత్రియుని గుణాలు. కృషి, గోరక్ష, వాణిజ్యం వీటి ద్వారా డబ్బు సంపాదించడం. వీరిని వైశ్యులు అంటారు. ఎవరైతే జీతం తీసుకొని పని చేస్తారో వారు శూద్రుల కింద వస్తారు. ఇది అర్థం చేసుకోవడం చాలా సులభం. అదే విధంగా దానికి సంబంధించిన పనులు కూడా ఉంటాయి. ప్రశ్న: నిష్కామకి సంబంధించిన ఉదాహరణలు ఇవ్వగలరా? సమాధానం: కర్మను విధిగా చేయడం నిష్కామ కర్మ. ఉదాహరణకి ఒక భక్తుడు తెల్లవారుజామున హాజరయ్యే కార్యక్రమం. ఎస్ ప్రభు. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ చదివినాం కదా, ఇది వర్ణాశ్రమ పద్ధతుల గురించి. ఇది క్లియర్ గానే ఉంది కదా? అవును ప్రభు. ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఎస్ ప్రభు. సో ముందుకు వెళ్తాము. ఇది జ్ఞానం జ్ఞానయోగం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రభు. యాద్ మతజీ. జ్ఞానయోగం దేహము మరియు ఆత్మకు ఉన్న తేడా తెలుసుకోవడం జ్ఞానయోగం. అదే అదే డిస్కస్ చేశాం కదా జ్ఞానయోగం అంటే. సో ఈ దేహం మరియు ఆత్మకుంటే జ్ఞానం వచ్చేసి ఈ యోగ పద్ధతిని ఫాలో చేసే దాని వల్ల ఆటోమేటిక్ గా వస్తుంది. సో దాని తర్వాత వాళ్ళు ఈ ఈ శాస్త్రాలు చదువుతారు. సో శాస్త్రాలు చదివితే కూడాను దే కమ్ టు ది రియలైజేషన్ దట్ చదివినా సరే కూడాను వాళ్ళు వచ్చే అవగాహన ఏంటి అంటే నిరాకార బ్రహ్మస్వరూపంలో లీనమవ్వడమే అల్టిమేట్ గోల్ అనేసి వాళ్ళకి అర్థమైంది. సో మనము ఈ శరీరం కాదు, మన ఆత్మస్వరూపం. ఆత్మ ఒక పరిపూర్ణత ఎప్పుడు పొందుతుందంటే మనం బ్రహ్మంలో లీనమైనప్పుడు పరిపూర్ణత పొందుతాము అనే జ్ఞానానికి మాత్రం వాళ్ళు రావగలుగుతారు. వీటి మన భక్తులందరూ అర్థం చేసుకోవాల్సింది, ఒక భక్తుడి యొక్క కృప లేనిది ఎవరును భగవంతుడిని అర్థం చేసుకోలేరు, కృష్ణుని అర్థం చేసుకోలేరు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిందే. ఈ యోగ పద్ధతి ఫౌండేషన్ అదే. భక్తిని ఒక మర్సీ లేకుండా ఎవరు భగవంతుని అర్థం చేసుకోలేరు. ఈ ఫౌండేషన్ పైన అందులో ఉండాలి. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. కంటిన్యూ చేస్తాను ప్రభు. చేయండి ప్రభు. అంటే ఇక్కడ సమాధానం చెప్పేటప్పుడు ప్రభుజీ, జ్ఞానం ఒక ఫలితం అయితే వైదిక గ్రంథములను అనుసరిస్తూ శాస్త్రీయ జ్ఞానం లేకుండా చేసే చింతన లేదా ఊహ కల్పన. మాతాజీ మ్యూట్ చేస్తుంది మాతాజీ. ప్రభుజీ ఒకసారి ప్రభు. జ్ఞానం అంటే ఒకసారి. సో జ్ఞానం అంటే దివ్య జ్ఞానం, దేహము మరియు ఆత్మకు ఉన్న తేడా తెలుసుకోవడం. జ్ఞానం ఒక ఫలితం అయితే వైదిక గ్రంథమును అనుసరిస్తూ శాస్త్రీయ జ్ఞానం లేకుండా చేసే చింతన లేదా ఊహ కల్పనని ప్రక్రియని జ్ఞానయోగం అంటారు. అంటే ఇక్కడ వైదిక గ్రంథాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు ప్రభు, బట్ జ్ఞానం లేకుండా చింతన చేస్తారంటున్నారు. సో వాళ్ళు వైదిక శాస్త్రాలు చదివితే కూడా వాళ్ళు మనోకల్పనలకు వెళ్ళిపోతారు. బట్ ఇక్కడ జ్ఞానం అంటే దివ్య జ్ఞానం అని చెప్పేసి అంటున్నారు ప్రభు. అంటే వాళ్ళు ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ గురించి తెలుసుకొని కూడా. ఇక్కడ ట్రాన్సెండెంటల్ అంటే ఏంటి అనేసి అర్థం చేసుకోవాలి. ఈ త్రిగుణాల నుంచి బయటపడడం అనేది.
ప్రతి ఒక్కరి గోల్ ఏంటి? ఈ త్రిగుణాలన్నీ మెటీరియల్ దీంట్లోనే వస్తుంది కదా. దైవీయేష గుణమయి మమ మాయ దురుతీయ మామేవ హి ప్రపద్యతే మాయా ఏతం తరంతి. మాయ అంటే ఏంటి? త్రిగుణాల నుంచి ప్రభావితం. మెటీరియల్ వరల్డ్ అంటే ఈ త్రిగుణాలు. ఈ త్రిగుణాల నుంచి ప్రతి ఒక్క యాక్టివిటీ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యబడుతుంది. సో అదే ఈ త్రిగుణాల లోపల ఉండే జ్ఞానమే ఈ భౌతికమైన జ్ఞానము, భౌతికమైన జీవితం. సో త్రిగుణాలకు అతీతంగా ఉండేదే ట్రాన్సిడెన్స్ అనేసి ఏమంటాం మనం ఇంగ్లీష్ లో. అదే త్రిగుణాలకు అతీతంగా ఉండే జ్ఞానము. సో ఈ జ్ఞాన మార్గాన్ని అనుసరించే ఉద్దేశం ఏంటి? త్రిగుణాల నుంచి బయటపడాలి అనేసి ప్రతి ఒక్కరు. సో అందుకే మనకి జ్ఞానకాండ తీసుకున్నప్పుడు ఈ లాస్ట్ 6 చాప్టర్స్ ఆఫ్ భగవద్గీత 13 to 18 దాంట్లో ఈ త్రిగుణాల గురించి ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వెళ్తారు. సో ఏ జ్ఞానం మనం చేసే ప్రతి ఒక్క చర్య కూడా ఏ యాక్టివిటీ కింద వస్తుంది, ఏ గుణం కింద వస్తుంది, ఈ త్రిగుణాలని ఎలా అధిగమించాలి అనేది ఆ జ్ఞానం మనకు దొరుకుతుంది. సో వాళ్ళు జ్ఞానకాండలో ఉండొచ్చు, అష్టాంగ యోగులైనా ఉండొచ్చు, ఏ యోగం తీసుకుంటా కూడా ఈ త్రిగుణాల నుంచి బయటపడే జ్ఞానాన్ని ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ అంటారు. దానికి వీళ్ళు కొన్నిసారి మెంటల్ స్పెక్యులేషన్ వాడచ్చు, లేకపోతే వైదిక గ్రంథాలని కూడా అనుసరించి స్పెక్యులేషన్ చేయొచ్చు. సో ఇదన్నీ ఉంటుంది. ఒక బ్రహ్మ సంహితలో ఒక శ్లోకం ఉంది చూడండి. ఆ శ్లోకం ఏంటి? హంగాని ఇది కాదు, అదే కాదు. సో ఒక యోగి మనోవేగంతో ఎంతే దూరం చలిస్తే కూడా శ్లోకం ఒక అర్థం. పంతాస్తు కోటి శతవత్సర సంప్రగామ్యో వాయోరపి మనసోపి ముని పొంగవాన తత్వే గోవిందమాది పురుషం సమహాం భజ. సో గుర్తుందా అది? మనోవేగంతో చలిస్తే కూడా ఫర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ స్టిల్ హీ కెనాట్ అండర్స్టాండ్ స్టిల్ హీ కెనాట్ రీచ్ ది అబోర్డ్ ఆఫ్ ది సుప్రీం లార్డ్. దేవాది దేవుడిని యొక్క దీన్ని చేరుకోలేడు. అర్థమైందా? అంటే ఈ మార్గాన్ని అనుసరించే వాళ్ళు దే కెన్ కమ్ టు ది లెవెల్ ఆఫ్ బ్రహ్మ. అది కూడా ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. ట్రాన్సెండెంటల్ మీన్స్ ఈ త్రిగుణాలకి అతీతమైన జ్ఞానమే. ఇట్ కెన్ బి బ్రహ్మన్ రియలైజేషన్, పరమాత్మ రియలైజేషన్, భగవత్ రియలైజేషన్. పరమానంద ప్రభు అంటే ఈ త్రిగుణాలకు అతీతమైన జ్ఞానాన్ని మనం చదివినా కూడా మనం మనోకల్పనలో ఉంటామా ప్రభు? మనోకల్పనలు చేసి ఆ లెవెల్కి రావచ్చు అంతే. త్రిగుణాలకు అతీతమైన జ్ఞానాన్ని మనోకల్పన ద్వారా కూడా చేయొచ్చు అంట. మనోకల్పన ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ బోనఫైడ్ స్పెక్యులేషన్ ఆఫ్ స్క్రిప్చర్స్ యూజువలీ. సో కొన్నిసారి ఇలా ఆలోచించి కొందరు మునులు ఆ లెవెల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ వాళ్ళకి ఉంటుందండి టు స్పెక్యులేట్. బట్ స్టిల్ బై దర్ స్పెక్యులేషన్ దే కెనాట్ రీచ్ ది ట్రాన్సెండెంటల్ అబౌట్ ఆఫ్ ది లార్డ్. వాళ్ళ బ్రహ్మజ్ఞానం మాత్రం పొందొచ్చు. అదే ప్రభు పంతాస్తు కోటి శతవత్సర సంప్రగామ్యో వాయో రథాపి మనసా పొంగవాన. సో ఎస్ ఓకే, అర్థమైతా ఉందా? ఇదే స్టెప్ బై స్టెప్ ఎక్కడ వెళ్తా ఉన్నామని. హరే కృష్ణ. భార్గవి మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ, నిష్కామ కర్మకి సంబంధించిన ఉదాహరణలు ఇవ్వగలరు? సమాధానం: కర్మను విధిగా చేయడం నిష్కామ కర్మ. ఉదాహరణకి ఒక భక్తుడు తెల్లవారుజామున హాజరయ్యే కార్యక్రమం. రీసౌండ్ వస్తుంది? ఏం లేదు, కంటిన్యూ చేయండి. ఏది ఏమైనా మంగళారతి భక్తులు చేస్తుంటారు. సామాన్య గురుకులాల్లో శిష్యులు ఉదయాన్నే లేచి మంత్రములు జపిస్తారు. అతను ఏదో పొందాలని చేయరు, అతని విధి నిర్వర్తిస్తారు. ఇది నిష్కామ కర్మ. అకర్మ వికర్మ వివరిస్తారా? సమాధానం: అకర్మ అంటే ఫలితం లేని పని. ఒక్కొక్కసారి ఏమి చేయకుండా ఉంటే దాన్ని సోమర్తనం అంటారు. అది నిజమైన అకర్మ కాదు. నిజమైన అకర్మ అంటే ఏ కామ్య కర్మ ఫలితం కలిగి ఉండవో వాటిని అకర్మ అంటారు. కర్మ, అకర్మ, వికర్మ వీటి గురించి ముందు తెలుసుకుందాం. ప్రశ్న: జ్ఞానం అంటే దివ్య జ్ఞానము అని అన్నారు.
మనం శరీరం కాదు, మనం ఆత్మ అని. ఇక్కడ వైదిక గ్రంథములను అనుసరిస్తూ శాస్త్రీయ జ్ఞానం లేకుండా చేసే చింతన లేదా ఊహాకల్పన చేసే ప్రక్రియ అన్నారు. సమాధానం: నేను 2 రకముల పురాణం గురించి ఇక్కడ మాట్లాడాను. ఒకటి జ్ఞానము ప్రక్రియ యొక్క ఫలితము, రిజల్ట్ ఆఫ్ ప్రాసెస్. ఇంకొకటి ప్రక్రియ, ప్రాసెస్ మాత్రమే. జ్ఞాన యోగము అంటే వైదిక గ్రంథముల ప్రకారం నేను శరీరం కాదు, నేను ఆత్మను అని తెలుసుకోవడం. అంటే మన శరీరంలో 24 మూలకాలు మరియు పంచభూతములు, వీటిని వైదిక గ్రంథముల ఆధారంగా చింతన లేదా ఊహాకల్పన చేసి తెలుసుకునే ప్రక్రియనే జ్ఞానం యోగము అంటారు. సాధారణంగా సాంఖ్యయోగము జ్ఞానయోగం కింద వస్తుంది. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. పరమానంద ప్రభు, ఇది ఆన్సర్ అయితా ఉందా? ఎస్ ప్రభు. బట్ మళ్ళీ ఇక్కడ అకర్మ, నిష్కామ ప్లస్ అకర్మ ప్రభు. నిష్కామ ఈస్ డిఫరెంట్ విత్ అకర్మ ఆర్ సేమ్ ప్రభు. నిష్కామ యోగి ఏదే యోగ పద్ధతి కూడా నిష్కామ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ అకర్మ వచ్చేసి యూజువలీ ఇక్కడ ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు అకర్మకి? ఒకసారి మళ్ళీ ఇంకొకసారి చూస్తాం. అకర్మ అంటే ఫలితం లేని పని. నిష్కామ యోగులు కూడా అదే చేస్తారు. ఇది అకర్మ. ఒక్కొక్కసారి ఏమి చేయకుండా ఉంటే దానిని సోమర్తనం అంటారు. అది నిజమైన అకర్మ కాదు. నిజమైన అకర్మ అంటే ఏ కామ్య కర్మ ఫలితము కలిగి ఉండ, ఏ కామ్య కర్మ ఫలితము ఆశించకుండా చేసే కర్మే అకర్మ. అంటే కర్మ చేస్తారు, ఆ కర్మం నుంచి వాళ్ళకి ఇది రాదు, రియాక్షన్ రాదు. ఎందుకంటే కర్మఫల త్యాగం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు నిష్కామ కర్మ చేయకపోతే సో మళ్ళీ ఈ కర్మ సైకిల్లో ఇరుక్కుంటాం అనేసి. ఆ జ్ఞానం పర్ఫెక్ట్ గా ఉంటుంది వాళ్ళు. అందుకే నిష్కామ కర్మ యోగా చేసేవాళ్ళు. సో ఇంకోటి మనం అప్పుడే డిస్కస్ చేసినట్లు నాలెడ్జ్, డిటాచ్మెంట్ రెండు వచ్చేస్తుంది వాళ్ళకి. ఇట్స్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్. జ్ఞానము, వైరాగ్యం రెండూ వస్తుంది వాళ్ళకి. ఓకే, అట్లంటే నిష్కామ అకర్మ ఒక రకంగా ఒకటే, కానీ బట్ అకర్మలో అంటే ఏదే యోగ పద్ధతి కానీ ఇట్ విల్ స్టార్ట్ విత్ నిష్కామ. ఎస్ ప్రభు. అయితే ఇక్కడ యోగా అనిపించుకునేది, యోగా స్టార్ట్ అయ్యేదే నిష్కామ నుంచి. అంటే ఈ సకామ భక్తులు కూడా దే విల్ నాట్ కమ్ అండర్ దిస్ యోగా లెటర్. సకామ విల్ లీడ్ టు నిష్కామ. సకామ లీడ్ టు నిష్కామ. ఎస్ ఎస్. సకామ నుంచి నిష్కామకు వస్తారు. ఆ జ్ఞానమే బ్రాహ్మణస్ ఇవ్వాల్సిన జ్ఞానం ఏంటి? సకామ ఇస్ నాట్ ది గోల్. సకామ నుంచి నిష్కామకు రావాలా, దాని చెప్పడమే బ్రాహ్మణుల ఒక కర్తవ్యం. ఇప్పుడు చాలా మంది ప్రపంచంలో చేస్తూ ఉంటది, అంతా సకామకి అంటుకోండి అరే చెప్తా ఉన్నారు అంతే. ఎవరు జ్ఞానం ఇవ్వరు. సకామ నుంచి మీరు నిష్కామ మార్గం తీసుకొని వచ్చేది బ్రాహ్మణుడు ఒక కర్తవ్యం. అది బ్రాహ్మణుడు ఒక డ్యూటీ ఏంటి? యజాన్యాజన్ పఠన్ పాఠన్ జ్ఞాన పరినిగ్రహ. జ్ఞానం ఇవ్వాలి. వాట్ ఈస్ దట్ జ్ఞాన? జ్ఞాన ఈజ్ అబౌట్ ది డిఫరెన్స్ బిట్వీన్ బాడీ అండ్ సోల్. అప్పుడే వాడు నిష్కామ గురించి ఆలోచించగలుగుతాడు. లేకపోతే ఈ శరీరమే అన్ని అని తెలుసుకుంటాడు. యాక్చువల్లీ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే, సో మనం ఈ యోగ పద్ధతులను అనుసరిస్తున్నాం కదా, అష్టాంగ యోగా కానీ జ్ఞాన యోగా కానీ. సో ఈ జ్ఞాన మార్గం కానీ అష్టాంగ యోగ మార్గం కానీ ఈస్ రికమెండెడ్ ఫర్ పీపుల్ హు ఆర్ టూ మచ్ అటాచ్డ్ టు బాడీలీ కన్సెప్షన్ ఆఫ్ లైఫ్. సో బాడీ పైన ఎలా కంట్రోల్ తీసుకోవాలి, సో మైండ్ అండ్ సెన్సెస్ పైన ఎలా కంట్రోల్ రావాలి, దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది, ఎక్కువగా అవగాహన కలిగించే పద్ధతి ఇది. అందుకే ఎవరికి దేహ అవగాహన అంటే బాడీలీ కన్సెప్షన్ ఆఫ్ లైఫ్ ఎవరికి ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ రికమెండ్ చేసే ప్రాసెస్ ఇది. ప్రాసెస్ ధ్యాన యోగ, జ్ఞాన యోగ, అష్టాంగ యోగ అంతాను పీపుల్ హు ఆర్ టూ మచ్ అటాచ్ టు బాడీలీ కన్సెప్షన్ ఆఫ్ లైఫ్. సో దేహాత్మక చింతనలో ఈ భౌతిక అవగాహన ఎక్కువగా ఉండే వాళ్ళకి రికమెండ్ చేసే ప్రాసెస్ ఇది. సో అండ్ భక్తి యోగ ఎవరికి రికమెండ్ చేస్తారు? భక్తి యోగ ప్రాసెస్ వచ్చేసి రికమెండెడ్ ఫర్
లిబరేటెడ్ సోల్స్. సో ముక్తాత్మలకి ఇచ్చే ప్రాసెసే భక్తి యోగం. అందుకే మనం చాలా అదృష్టవంతులు. ఈ ప్రాసెస్ అంతా మీరు చేయాల్సిన అవసరమే లేదు యాక్చువల్లీ. ఈ ప్రాసెస్ అన్ని ఆల్రెడీ భక్తి యోగంలో ఉంది. సో భక్తి మార్గాన్ని అనుసరిస్తే చాలు. సో ఆల్రెడీ బియాండ్ ది బాడీలీ కన్సెప్షన్ ఆఫ్ లైఫ్ వెళ్ళిపోతారు. మనకి కృష్ణుడితో సంబంధం ఉంది. మనకి ఇస్తా ఉండే నాలెడ్జ్ వచ్చేసి హైయెస్ట్ నాలెడ్జ్. సో అందుకే ఈ ప్రాసెస్ అంతా మనకు అవసరం లేదు యాక్చువల్లీ. People who are too much into bodily conception of life, so who want to have control over the body, mind, senses, వాళ్ళకి ప్రాసెస్ రికమెండ్ చేస్తారు. హరే కృష్ణ. ఏదైనా డౌట్స్ ఉందా ప్రభు? నెక్స్ట్ క్వశ్చన్ లో కూడా అంటే కొంచెం అది చదువుతాను ప్రభు, కొంచెం అది అర్థం కావట్లేదు. జ్ఞానం అంటే దివ్య జ్ఞానం అని అన్నారు. ఈ సిస్టమ్ నేనేం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఆల్రెడీ ప్రభుపాద్ పర్పస్ లో రాశారు. 2nd canto 10th chapter చదవండి ఆఫ్ భాగవతం. క్లియర్ గా ఉంటుంది. అంటే మళ్ళీ ఇక్కడ ప్రశ్న సమాధానం వచ్చింది ప్రభు. జ్ఞానము అంటే ఇక్కడ కొంచెం డౌట్స్ ప్రభు. జ్ఞానం అంటే దివ్య జ్ఞానం అని అన్నారు. మనం శరీరం కాదు, మనం ఆత్మ అని. ఇక్కడ వైదిక గ్రంథంలో అనుసరిస్తూ శాస్త్రీయ జ్ఞానం లేకుండా చేసే చింతన లేదా ఊహ కల్పన చేసే ప్రక్రియ. ప్రభు ఎందుకు ప్రభు రీసౌండ్ వస్తుంది నేను చదివినా కూడా? చూడండి, నాకేం పర్వాలేదు, నాకు అర్థమైతే ఉంది, అందరికి అర్థమైతే ఓకే ప్రభు. ప్రశాంత్ ప్రభు భార్గవి మాత చదివినప్పుడు కూడా రీసౌండ్ వస్తుంది ప్రభు. అది ఒకసారి మీరు మ్యూట్ చేసి అన్మ్యూట్ చేయండి ప్రభు, సరిపోతుంది. ఎస్ ప్రభు, ఒక్క నిమిషం. సో మీరు చదివేదే మీకు వినపడుతుందా? రీసౌండ్ మాకు కూడా వస్తుంది యాక్చువల్లీ. ఎక్కువ వస్తా ఉంది. ఎస్ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ, చెప్పండి ప్రభు. ఓకే, ఎస్ ప్రభు. సమాధానము జ్ఞానము అంటే దివ్య జ్ఞానం అన్నారు. మనం శరీరం కాదు, మనం ఆత్మ అని. ఇక్కడ వైదిక గ్రంథంలో అనుసరిస్తూ శాస్త్రీయ జ్ఞానం లేకుండా చేసే చింతన లేదా ఊహా కల్పన చేసే ప్రక్రియ అని అన్నారు. సమాధానం, నేను 2 రకముల పురాణం గురించి ఇక్కడ మాట్లాడాను. ఒకటి జ్ఞానము ప్రక్రియ యొక్క ఫలితం, రిజల్ట్ ఆఫ్ ప్రాసెస్. ఇంకొకటి ప్రక్రియ మాత్రమే. జ్ఞానయోగం అంటే వైదిక గ్రంథముల ప్రకారం నేను శరీరం కాదు, నేను ఆత్మనని తెలుసుకోవడం. అంటే మన శరీరంలో 24 మూలకాలు మరియు పంచభూతాలు, వీటిని వైదిక గ్రంథంల ఆధారంగా చింతన లేదా ఊహ కల్పన చేసి తెలుసుకునే ప్రక్రియ జ్ఞానయోగం అంటాము. సాధారణంగా సాంఖ్య యోగము జ్ఞానయోగం కింద వస్తుంది. హరే కృష్ణ గురు, ఇక్కడ ఇది పురాణం కాదు గురు, అది రాంగ్ టెక్స్ట్ అండి. ఇది 2 రకముల విషయాల గురించి మాట్లాడాను, అదంతే విషయాలు. ప్రభు, ఇక్కడ జ్ఞానయోగము పార్ట్ ఆఫ్ సాంఖ్య యోగ అని చెప్తున్నారు. సాంఖ్యయోగ గురించి తెలుసుకోవాలంటే ఈ భౌతిక ప్రపంచం ఎలా అస్తిత్వం వచ్చింది, ఈ భౌతిక ప్రపంచం ఒక ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఏ వస్తువులతో ఇది నిర్మాణం అయింది, సో దీని వెనకాల ఉండే కంట్రోల్ ఏంటి, సో దీని వెనకాల ఉండే ఉద్దేశం ఏంటి, ఇదన్నీ నన్ను స్టెప్ బై స్టెప్ అనాలిసిస్ ద్వారా అర్థం చేసుకున్నాను. సో దిస్ a part of జ్ఞాన యోగ. దిస్ ఈస్ బోనఫైడ్ మెంటల్ స్పెక్యులేషన్ based on authoritative scriptures. సో మనము ఊహాత్మక చింతన చేస్తాము. అయితే ఊహాత్మక చింతన సో శాస్త్ర విధి విధానాలకి అనుగుణంగా, శాస్త్రాల్లో ఇచ్చిన జ్ఞానానికి అనుగుణంగా సో విమర్శ చేయడము, చర్చ చేయడము, చింతన చేయడం అనేది ఇక్కడ వస్తుంది. ఓకే, హరే కృష్ణ. ఏదైనా డౌట్? మళ్ళీ ప్రక్రియ మరియు ప్రక్రియ యొక్క ఫలితం అంటున్నారు జ్ఞానం అంటే. ఇక్కడ జ్ఞానయోగం గురించి ప్రక్రియ యొక్క ఫలితం ఏంటి? అల్టిమేట్ వాట్ ఈస్ ది ఫల? We are not the soul, we are not the body. ఈ చింతన యొక్క ఉద్దేశం ఏంటి? To come to the realization that you are not this body.
నేను ఈ మెటీరియల్ ఎలిమెంట్స్ కాదు, నేను ఐఎమ్ నాట్ అర్త్ వాటర్ ఫైర్ ఎయిర్ ఈదర్, ఈ పంచభూతాలు కాదు నేను. సో నేను ఈ ఇంద్రియాలు కాదు, ఇంద్రియ సో ఐఎమ్ నాట్ దిస్ మెటీరియల్ ఎలిమెంట్, ఐఎమ్ నాట్ దిస్ సెన్సెస్, ఐఎమ్ నాట్ ది పర్సెప్షన్ ఆఫ్ ది సెన్సెస్. సో పర్సెప్షన్ ఆఫ్ ది సెన్సెస్ అంటే, సో కళ్ళ ఒక పరిపూర్ణత ఏంటి? రూపం చూడడం, స్పర్శ రస రూప గంధ. సో ఇదన్నీ నేను కాదు, ఇదన్నీ వైటిగా ఐఎమ్ నాట్ దిస్ మెటీరియల్ ఎలిమెంట్స్, ఐఎమ్ నాట్ ది పర్సెప్షన్ ఆఫ్ ది సెన్స్, ఐఎమ్ నాట్ ది సెన్సెస్, ఐఎమ్ నాట్ దిస్ కర్మేంద్రియాస్, ఐఎమ్ నాట్ ది సటిల్ ఎలిమెంట్స్, మైండ్, ఇంటెలిజెన్స్, ఫాల్స్ ఈగో. సో దెన్ వాట్ ఐఎమ్? ఐఎమ్ ది స్పిరిట్ సోల్. ఈ అవగాహన రావాలి. సో ఇది స్పెక్యులేషన్ ద్వారా వస్తుంది. ఈ స్పెక్యులేషన్ చేస్తూ దే కమ్ టు దిస్ అండర్స్టాండింగ్. సో దిస్ ఇస్ అ ప్రాసెస్. దిస్ ఇస్ ది ప్రాసెస్. అర్థమైందా? yes దీనే నేతి అనేది. ఐఎమ్ నాట్ దిస్, ఐఎమ్ నాట్ దిస్. అండర్స్టూడ్ బ్రో. అంటే ఈ జ్ఞాన యోగులు ఈ ప్రాసెస్ వస్తారు, మాయావాదులు జ్ఞాన యోగులు ఈ చింతన చేస్తారు. సాంఖ్య యోగ ఇస్ దట్స్ ది సబ్సెట్ ఆఫ్ జ్ఞాన యోగ. సో హౌ యు ఆర్ నాట్ దిస్ బాడీ, హౌ యు ఆర్ స్పిరిట్ సోల్. సో ఎలా నువ్వు ఈ దేహం కాదు, సో దేహం ఎలా నిర్మాణమైంది, అలాగే ఈ విశ్వం అంతా ఎలా నిర్మాణం. విశ్వం అది ఒక పెద్ద శరీరమే. సో అందుకే విశ్వరూపం ఉండేది. అర్థమైంది? 14 ప్లానటరీ సిస్టమ్స్, లోవర్ ప్లానటరీ సిస్టమ్స్ ఎక్కడ వస్తుంది, అప్పర్ ప్లానటరీ సిస్టమ్ ఎక్కడ వస్తుంది, విశ్వం ఎలా నిర్మాణమైంది. సో దీన్ని చింతన చేయడం. సో అల్టిమేట్లీ వాట్ ఈస్ ది కాస్? సో దీనన్ని చింతన చేయడమే ఈస్ ఎ స్పెక్యులేషన్ బేస్డ్ ఆన్ స్క్రిప్చర్స్. ఈ జ్ఞానం అంతా ఎక్కడుంది మీకు? చింతన చేయడానికి కూడా వేదాల్లో. సో సైంటిస్ట్ అంతా ఎలా స్పెక్యులేట్ చేస్తారు? బై రీడింగ్ ముండెన్ స్క్రిప్చర్స్. మెటీరియల్ కంప్లీట్లీ మెంటల్ స్పెక్యులేషన్. ఆ మెంటల్ స్పెక్యులేషన్ లో వాళ్ళకేం ఇంద్రియాల ద్వారా గ్రహణ చేసే ఒక జ్ఞానం. సో దాని తర్వాత స్పెక్యులేషన్. బట్ దట్ నాలెడ్జ్ ఇస్ నాట్ అట్ ఆల్ ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్. ఇట్స్ నాట్ ట్రాన్సెండెంటల్. It should But lead they to also speculate. Our speculation is also okay. That is also correct. It's an analytical study of the material world. Arohana panta. But conclusion ekkadiki రావాలి మీరు? Conclusion ఏంటికి రావాలి? ఏదానికి రావాలి conclusion? We are not these bodies. Conclusion is that, so scientists చాలా గొప్ప సైంటిస్ట్ ఉంటారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్, సర్ ఐజాక్ న్యూటన్ అంటారు. Yes. ఈ విశ్వం వచ్చేసి ఇట్ ఈస్ నాట్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ మెటీరియల్ ఎలిమెంట్స్. ఇట్ ఈస్ ఎ క్రియేషన్ ఆఫ్ ఎ బ్రెయిన్ బిగ్గర్ దెన్ అవర్ బ్రెయిన్. దీని వెనకాల ఒక బ్రెయిన్ ఉంది. ఇలాంటి విశ్వం సృష్టి అయ్యిండే దాని వెనకాల ఏముంది? దీనికిన ఒక గొప్ప బ్రెయిన్ ఉంది. అదే ఆ బ్రెయిన్, ఇట్స్ ఎ బ్రెయిన్ ఆఫ్ గాడ్. వాళ్ళు ఆ చింతన వచ్చేసి అక్కడికి తీసుకుని వెళ్ళాలి మిమ్మల్ని. దెన్ ఇట్ ఈస్ బోనఫైడ్ స్పెక్యులేషన్. అర్థమైందా? సో లేకపోతే ఇంట్రాక్షన్ ఆఫ్ మెటీరియల్ ఎలిమెంట్స్ ని చూసేసి దానంతకి తానే ఇదన్నీ కంబైన్ అయిపోతా ఉంది, ఇదన్నీ పిల్లల మాటలాగా ఉంటుంది. చైల్డిష్ నాన్ సెన్స్ అంటారు రూపాలు. సో అందుకంటే ఎనీ స్పెక్యులేషన్ షుడ్ అల్టిమేట్లీ లీడ్ us to the conclusion of understanding that we are not this body, we are spirit soul, and there is a supreme beyond this. ఈ నాలెడ్జ్ తీసుకుంటారు. ఈ సృష్టి గురించి తెలుసుకోవాలంటే సెకండ్ క్యాంట్ ఆఫ్ శ్రీమద్ భాగవతం ఇంకా ఎక్కువగా మనం డీప్ గా స్టడీ చేయాలి. 2 సార్లు 3 సార్లు స్టడీ చేయాలి. ఓకే. సో అప్పుడు ఈ అనాలిసిస్ ఆఫ్ మెటీరియల్ వరల్డ్, మెటీరియల్ ఎలిమెంట్స్, ఇదన్నీ ఈ చింతన అంటే ఈ చింతన వచ్చేసి దీని గురించి ఉండాలి. సో విచ్ ఇస్ ఎ సబ్సెట్ ఆఫ్ ది వేదిక్ కంక్లూషన్స్.
సో స్పెక్యులేషన్ వచ్చేసి ఆర్థరైజ్డ్ స్పెక్యులేషన్ బేస్డ్ ఆన్ ది నాలెడ్జ్ రివీల్డ్ ఇన్ ది స్క్రిప్చర్స్. సో వైదిక గ్రంథాల్లో ఉండే జ్ఞానం ద్వారా మనము ఊహాత్మక చింతన చేసి ఈ కన్క్లూజన్ రావాలి, నేను ఈ దేహం కాదు, నేను ఆత్మని, దీని వెనకాల ఒక సృష్టికర్త ఉన్నాడు. ఈ 3 అండర్స్టాండింగ్ రావాలి. దట్ ఈస్ బోనఫైడ్ స్పెక్యులేషన్. అప్పుడు ఆ స్పెక్యులేషన్ పర్ఫెక్ట్. ఓకే, హరే కృష్ణ. సో ఎక్కువగా దీని గురించి ఆలోచించదండి, ఇది అర్థం చేసుకోండి, ఇది సిస్టమ్ ఎట్లుంది అనేసి. ఈ సిస్టమ్ ఎలా అర్థం చేసుకోవాలి, భక్తి యోగంలో ఉండే గొప్పతనం ఏంటి, భక్తి యోగంలో ఉండే గొప్పతనం ఏంటి తెలుసా? సో మీరు భగవంతుని సేవ చేస్తూ చేస్తూ మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ, కృష్ణుడే జ్ఞానాన్ని నిన్ను భక్తుడి హృదయంలో రివీల్ చేస్తారు. సో ఎట్లా బ్రహ్మదేవుడి హృదయంలో కృష్ణుడు జ్ఞానాన్ని రివీల్ చేశాడో భక్తి మార్గం ద్వారా, అలాగే వీరు భక్తి మార్గాన్ని అనుసరిస్తే భక్తులు దీని గురించి ఎక్కువగా చింతన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ జ్ఞానం అంతా ఆటోమేటిక్ గా భక్తులు రివీల్ అవుతుంది. అందుకే ఇట్ ఈస్ ది టాప్ మోస్ట్ యోగా. ఓకే, హరే కృష్ణ. సో ఇది వాళ్ళు మెకానికల్ గా చేయాల్సిన పద్ధతి. భక్తులకి దీని గురించి ఎక్కువగా ఇదన్నీ అర్థం చేసుకున్న తర్వాత వెళ్తామనే అవసరం లేదు. ఓకే, ఫస్ట్ జ్ఞానం అనుసరిస్తాము, దాని తర్వాత అష్టాంగ, దాని తర్వాత ధ్యాన, దాని తర్వాత భక్తికి వస్తాము. ఇదన్నీ అవసరం లేదు. ఆల్రెడీ ది ప్రాసెస్ ఇస్ పర్ఫెక్ట్. హరే కృష్ణ. హరే కృష్ణ. క్లియర్ అయిందా? ఇంకా కన్ఫ్యూజన్ లో ఉన్నారా, డౌట్స్ లో ఉన్నారా? అడగండి. హరినామ్ ప్రభు, నరేష్ ప్రభు, ప్రశాంత్ ప్రభు, భార్గవి మాతాజీ, మీరు అడగండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, అర్థమవుతుంది ప్రభు. మాకు ఇంకోసారి వినాలి ప్రభు, ఇది వీడియో రికార్డింగ్ ఇంకోసారి వినాల్సిందే ప్రభు. yes ప్రభు, yes ప్రభు. ప్రభు ఇది లైవ్ రికార్డ్ చేస్తుంటే బాగుండేది ప్రభు. నార్మల్ రికార్డ్ చేశారు, బట్ ప్రభు ఇది అయిన తర్వాత ఒకసారి సర్క్యులేట్ చేయండి ప్రభు. తర్వాత కూడా రికార్డ్ అయిందా? నార్మల్ రికార్డ్ అవుతుంది. ఇది క్లౌడ్ లో వెళ్తుంది, దాని తర్వాత వీడియో డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ ప్రభు, ఎందుకంటే ఇంకొకసారి మేము ఇన్ డెప్త్ గా వినాలి ప్రభు. ఫండమెంటల్స్ అన్ని చెప్పారు, ఇక్కడ బాగా కవర్ చేశారు ప్రభు. సో ఎందుకంటే వి మే ఫేస్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సార్, అప్పుడు ఆన్సర్ చేయాలంటే ఇంకొకసారి వినాల్సింది ప్రభు. ఓకే సరే, ఇంకా 15 minutes ఉంది. సో ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే నెక్స్ట్ కవర్ చేసి వెళ్తాం. ఓకే, సో భార్గవి మాతాజీ ముందుకు వెళ్ళండి. ఇక్కడ చింతన లేదా ఊహా కల్పన స్పెక్యులేషన్ అనేది సరి అయి ఉండొచ్చు, సరి కానీ. ఇంకా ఎన్ని పేజెస్ ఉంది? 14 pages ఉంది ప్రభు, ఇది 5th page ప్రభు. 5th page. ఓకే సరే, చెప్పండి. ఇక్కడ చింతన లేదా ఊహా కల్పన అంటే కేవలం చింతన లేదా ఊహా కల్పన కాదు, ఇది వేదముల ఆధారంగా చేసే ఆలోచన. ఇది చాలా రకములుగా ఉంటుంది. ఉదాహరణకి నేను మాట్లాడితే మీరు అర్థం చేసుకునే ప్రక్రియ కూడా చింతన లేదా ఆలోచన అవుతుంది. ఇది వైదిక గ్రంథముల ప్రకారం చేస్తే అది ప్రామాణికంగా ఉంటుంది. మనకు సారాంశం వెంటనే తెలియకపోవచ్చు, అయితే కనీసం వైదిక గ్రంథములలో నుంచి దూరంగా పోకుండా ఉంటాం. ఎప్పుడైతే మొదలు మరియు తుది వైదిక శాస్త్ర ప్రకారంగా ఉంటుందో అప్పుడు మధ్యలో ఉన్న వాటిని గురించి ఊహించి చెప్పడం ఆధ్యాత్మికంగా ఉంటుంది. ఇవి పంచభూతములు మరియు శరీరం లాంటి మీద ఆధారపడిన ఆలోచన ఉంటుంది. ప్రశ్న: మాయావాదులు ఆలోచన ఊహిస్తారు, అదే విధంగా భక్తులు కూడా చేస్తుంటారు. మరి దీనిని ఎలా తీసుకోవాలి? ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి? సమాధానం: వైదిక గ్రంథముల మీద ఆధారపడి ఉన్నదా లేదా అనేది ముఖ్యం. బ్రహ్మవాదులు కాకుండా మాయావాదులు వీరు గ్రంథముల మీద ఆధారపడతారు, కానీ శంకరాచార్యుల వారి గ్రంథముల మీద ఆధారపడతారు. మన ఆచారాల ప్రకారం శంకరాచార్యుల వారి గ్రంథములు సరైనవి కావు.
అంటే వైదిక గ్రంథములు మీద ఆధారపడి లేవు. అయినా ఆయన ముందే తన ఆలోచన ప్రకారం సంకర్షణ జీవరాశులు, అనిరుద్ధ మనస్సు, ప్రద్యమ్యుడు బుద్ధిగా చెప్పారు. ఇది సరైనది కాదు. కంటిన్యూ చేసేదా ప్రభు? చేయండి మాతాజీ. ప్రశ్న: కామ, నిష్కామ కర్మ ఇలాంటి వాటిలో భక్తుడు వేటి కింద వస్తారు? సమాధానం: ఇక్కడున్న పరిభాషలో భక్తుడు భక్తికి సంబంధించిన వారు. ప్రశ్న ఈ ప్రభు అడుగుతున్నారు ప్రభు ప్రశ్నలో. ఆయన ఉన్న పదాలను అనుసరించి కర్మయోగ అనగానేమి? సమాధానం: వైదిక గ్రంథములలో సూచించబడిన కార్యకలాపాల ద్వారా దేవదేవుడు ఎవరో తెలియకపోయినా ఒకరు తన చైతన్యమును భగవంతునితో లేదా దేవదేవునితో అనుసంధానం చేయడంను కర్మయోగము అంటారు. ఇక్కడ లక్ష్యం ఏమిటంటే భగవంతునితో అనుసంధానం చేసుకోవడం. దేవదేవుని లేదా భగవంతుని వైదిక గ్రంథముల ప్రకారం అర్థం చేసుకొని దానికి ప్రయత్నం చేస్తారు. అది బ్రహ్మన్, పరమాత్మ లేదా భగవంతుడు ఏదైనా కావచ్చు. ప్రశ్న: సకామ కర్మయోగ అనగానేమి? సమాధానం: వర్ణాశ్రమ ధర్మం ప్రకారం విధించబడిన విధులను నిర్వర్తిస్తూ ఆ విధంగా అతను దేవదేవునితో సంబంధం కలిగి ఉండడం. కర్మ యొక్క ఫలితమును తానే అనుభవించాలి అని అనుకోవడం. దీని అర్థం అతను భగవంతునికి ఏమీ ఇవ్వరు అని కాదు. ఒకవేళ అలా అయితే అతను సకామ కర్మ యోగి అవ్వడు. వర్ణాశ్రమ ధర్మం ఎప్పుడైతే పాటిస్తున్నారో వారు భగవంతునికి కొంతైనా సమర్పిస్తారు. సరైన కర్మకాండి వారు క్రమమైన విరాళం ఇవ్వరు. గృహస్థ ఆశ్రమంలో వారు దానం చేయకుండా ఉండరు. అయితే వీరు ఫలితం నుంచి ఆశించి దానం చేస్తారు. నేను నా కార్యముల ఫలితం అనుభవించలేను అనే కోరిక ఉంటుంది. అనుభవించవలెను అనే కోరిక ఉంటుంది. ఇక్కడ కార్యకలాపం ఏమిటంటే వర్ణాశ్రమ పాటించడం, యోగా, కార్యకలాపం, సకామము ఇవి ఎక్కువగా ఒకరి చైతన్యమునకు సంబంధించినవి. ఒకరు వర్ణాశ్రమ ధర్మం ప్రకారం కర్మ పని చేస్తూ కర్మకాండి యజ్ఞం చేస్తున్నప్పుడు యజ్ఞ వాటికలను విష్ణు భగవానుని నోరుగా భావిస్తారు. వీటి ద్వారా సరైన మార్గం లేదా వేరు మార్గం ద్వారా భగవంతునితో అనుసంధానం అవుతారు. తన కోరిక తన పని యొక్క ఫలితమును అనుభవించాలనే కోరికతో అతను విష్ణుని ఆనందింప చేస్తారు. దీనిని సకామ కర్మ యోగా అంటారు. వేరే సాంప్రదాయంలో కొంతమంది భగవంతునిపై ఉన్న చైతన్యంతో ఉంటూ సకామ కర్మ యోగ ఉపదేవతలతో భగవంతునితో అనుసంధానం చేసే ప్రయత్నం కర్మకాండ చేస్తారు. ఉపదేవతలు కూడా భగవంతుని యొక్క భాగమే అని వారికి తెలియదు. మన ఆచార్యులు ఇలా చూడకుండా ఉపదేవతలు కూడా భగవంతుని భాగమే అని తలుస్తారు. వారు భగవంతుడు అంటే బ్రహ్మన్ అని అనుకుంటారు. కనీసం వారు ఉపదేవతలు భగవానునిలో భాగమే అని తలుస్తారు. అప్పుడు వీరిని వేరే సాంప్రదాయాల నిర్వచనం ప్రకారం సకామ కర్మల యోగులు అని అనవచ్చు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఇక్కడ ఏదైనా డౌట్స్ ఉందా? ఆల్రెడీ దీన్ని అన్ని డిస్కస్ చేశాము చాలా వరకు. క్లారిటీ వస్తా ఉందా? సకామ కర్మయోగులు అంటే ఎవరు? మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ప్రభు. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాం కదా దీని ముందే. ఓకే, సో ముందుకు వెళ్తామా? ఎక్కడైనా ఏదైనా క్వశ్చన్ లో మీకు డౌట్ ఉంటే ఆ క్వశ్చన్ అడగండి, దాన్ని డిస్కస్ చేస్తాం. ఓకే, కొంతమంది రాజకీయ నాయకులు యజ్ఞం చేస్తూ విరాళం ఇస్తూ ఉంటారు. దీనిని సకామ కర్మ యోగ అంటారా? ఒకవేళ వారు వైదిక గ్రంథముల ప్రకారము యజ్ఞమును ఆచరిస్తూ విరాళం ఇస్తుంటే వీటిని సకామ కర్మ యోగులుగా పరిగణించవచ్చు. ఒకవేళ వారు పరోక్షంగా భగవంతునితో అనుసంధానమై ఉంటే వీరిని సకామ కర్మ యోగులుగా పరిగణించవచ్చు. ప్రశ్న: నిష్కామ కర్మయోగం అనగానేమి? సమాధానం: కర్మయోగములు రెండు రకములు, సకామ కర్మయోగము మరియు నిష్కామ కర్మయోగం. వీటినే ఆచార్యులు సకామ కర్మయోగ కర్మకాండగా వివరిస్తారు. ప్రశ్న: ఆచార్యుల ప్రకారము సకామ కర్మయోగ మరియు కర్మకాండ ఒకటేగా ఎలా చెప్పవచ్చు? సకామ కర్మయోగ భగవంతుని కేంద్రంగా చేసుకోవడం కదా అనేది భగవంతునితో అనుసంధానం. కర్మకాండ అనేది కేవలం వారి కోరికలను తీర్చుకునే దానికి చేసే పని. ఇవి రెండు ఒకటేలాగా ఎలా తీసుకోవాలి? సమాధానం: సకామ కర్మ యోగ అనేది కూడా వారి కోరికలను తీర్చుకునేదే కదా. అలా లేకుంటే దానిని సకామ అని అనరు. ఉదాహరణకి మన ఆచారాల ప్రకారం
ఆచార్యుల ప్రకారం ఇంద్ర అంటే భగవంతుని యొక్క చెయ్యి, సూర్యుడు అంటే భగవంతుని యొక్క కన్నుతో సమానం. అంటే ఉపదేవతలు భగవంతుని యొక్క భాగము లేదా అంశము అని అనుకున్నప్పుడు వారికి తెలిసో తెలియకో పరోక్షంగానో భగవంతునితో అనుసంధానం అవుతున్నారు. అందువలన మన ఆచార్యులు వారిని ఇద్దరిని కూడా సకామ కర్మల యోగులుగా పరిగణిస్తారు. పరోక్షంగా అనుసంధానం అయినప్పుడు కొద్ది కాలానికి వారి చైతన్యం పురోగతి చెందుతుంది. అప్పుడు వారు సత్వగుణం వైపు వస్తారు. భక్తుడు, నేను విన్నది ఏమిటంటే కర్మకాండి మోక్షము లేదా ముక్తి గురించి ఆలోచన చేయడు. ముక్తి లేదా మోక్షం కోసం అతను కర్మయోగం పాటిస్తారు. ఇది నిజమేనా? వీరు ధర్మ అర్థ కామ చేస్తూ మోక్షమును గురించి మాత్రం ఆలోచన చేయరు. వీరు వారి కార్యకలాపాలు చేస్తూ మంత్రములను వింటూ కొద్ది కాలానికి మోక్షం గురించి ఆలోచన కలిగి ఉంటారు. అలాంటి సమయంలో వీరు కర్మయోగం గురించి ఆలోచన చేస్తారు. ఇది సరైనదేనా? అది సకామ లేదా నిష్కామ కర్మ యోగులు అయి ఉండవచ్చు. సమాధానం, సకామ కర్మ యోగులుగా అయి ఉన్న కూడా సకామ కర్మ యోగము లేదా కర్మకాండను పాటిస్తున్న మోక్షం గురించి ఆలోచన చేయాలి అని లేదు. ఎంతకాలం అయితే ఫలితమును అనుభవించాలనే కోరిక ఉందో ఇలాంటి కోరిక వారికి పనిచేయడానికే ప్రేరణ కలిగిస్తుంది. ఇక్కడ సకామ కర్మ యోగికి ప్రస్తుత సమయంలో ఏది అతనికి ప్రేరణ కలిగిస్తుంది అనేది ముఖ్యం. ఒకవేళ అతను మోక్షం గురించి ఆలోచన చేసినట్లయితే అతను నిష్కామ కర్మ యోగి కిందికి వస్తారు. ఎందుకంటే అతను చేస్తున్న ఉద్దేశం భౌతికపరమైన వాటి గురించి కాదు. జ్ఞానం అతనికి ఉన్నా లేకపోయినా ఇక్కడ ప్రేరణ ముఖ్యమైనది. ప్రశ్న. హరే కృష్ణ. హరే కృష్ణ. డిస్కస్ చేశాం కదా ఆల్రెడీ, దీన్ని స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేస్తాం. సకామ కర్మయోగ అంటే ఏమి, నిష్కామ కర్మయోగ అంటే ఏంటి, సో ఒక బ్రాహ్మణుడు ఒక డ్యూటీ ఏంటి, సో ఒట్టి ఈ యజ్ఞం చేసేది ఒకటే కాకుండా సో వాళ్ళకి జ్ఞానం కూడా ఇవ్వాలి. అది ఒక బ్రాహ్మణుడి కర్తవ్యం. సో శాస్త్రాల నుంచి జ్ఞానం ఇచ్చేది, మోక్షం గురించి జ్ఞానం ఇవ్వాలి. ఒట్టి ధర్మ అర్థ కామ ఒకటే కాదు ఉద్దేశం. సో దీని వెనకాల గ్రాడ్యువల్లీ వాళ్ళు అటాచ్ అవుతారు. ఎలా అటాచ్ అవుతారంటే, సో యజ్ఞాలు చేసేటప్పుడు వాళ్ళు కష్టపడి సేకరించిన ధనాన్ని వాళ్ళు వ్యయం చేయాలి. సో దాని నుంచి కూడా డిటాచ్మెంట్ వస్తుంది. సో ఇంకోటి, యజ్ఞాలు చేసినప్పుడు విష్ణు మంత్రాలు వింటూ ఉంటారు. సో విష్ణు మంత్రాలు వింటూ ఉంటారు, బ్రాహ్మణులతో సాంగత్యం పొందుతూ ఉంటారు, బ్రాహ్మణులు చెప్పిన విధి విధానాన్ని అనుసరిస్తారు. బ్రాహ్మణులు ఇచ్చిన జ్ఞానాన్ని సీరియస్ గా తీసుకున్నప్పుడు ఏమైతుంది, వాళ్ళు క్రమేణంగా సత్వగుణానికి వచ్చి సో అక్కడి నుంచి నిష్కామం వైపు వెళ్ళేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ హోల్ ప్యాకేజ్ అర్థం చేసుకోవాలి. ఈ సిస్టమ్ కృష్ణుడు ఎందుకు పెట్టాడు, సో క్రమేణంగా సకామ నుంచి నిష్కామం వైపు రావాలి. ఓకే, హరే కృష్ణ. అర్థమైతా ఉంది కదా సిస్టమ్? హరే కృష్ణ. సో ముందుకు వెళ్తాం, ఇంకొక 5 minutes టైం ఉంది. ప్రశ్న. ఒకవేళ కార్యకలాపాలు యాక్టివిటీస్ వైదిక గ్రంథం ప్రకారం లేకపోతే అది ఏ రకం కింద వస్తుంది? సమాధానం, అది వికర్మ. ఇక్కడ ఉన్న వాటిలో దేని కింద రాదు. ప్రశ్న. సకామ కర్మలో మరియు నిష్కామ కర్మలో ఒకవేళ భగవంతునితో అనుసంధానం అంటే యోగం లేకపోతే వారిని నిష్కామ కర్మి లేదా సకామ కర్మిలు అని అంటారా? సమాధానం, ఎప్పుడైతే మనము కర్మ గురించి మాట్లాడుతున్నామో యోగా కూడా ఉంటుంది. ఎప్పుడైతే వైదిక గ్రంథములను అనుసరిస్తున్నామో, వర్ణాశ్రమ ధర్మం అనుసరిస్తున్నామో అప్పుడు అక్కడ యోగం కూడా ఉంటుంది. ప్రశ్న. జ్ఞానయోగం అనగానేమి? సమాధానం, వైదిక గ్రంథములను అనుసరిస్తూ ప్రయోగాత్మకంగా చేసే ఊహ కల్పనలతో ఒకరి చైతన్యం భగవంతునితో అనుసంధానం చేస్తే దానిని జ్ఞానయోగము అంటారు. శరీరము మరియు ఆత్మల మధ్య సంబంధం తెలుసుకుంటూ వైదిక గ్రంథములను పాటిస్తూ సరైన జ్ఞానం లేకపోయినా భగవంతునితో తన చైతన్యంను సంయోగం అనుసంధానం చేయడానికి ప్రయత్నం చేస్తే దానిని జ్ఞానయోగం అంటారు. సాధారణంగా వీరికి భగవంతుడు అంటే బ్రహ్మన్. ప్రశ్న. భక్తి యోగం అనగానేమి? సమాధానం, భక్తియుక్త సేవ ద్వారా భగవంతునితో అనుసంధానం సంబంధమై ఉంటే దానిని భక్తి యోగా అంటారు. భక్తియుక్త సేవ అంటే తనని తాను భగవంతునితో సంబంధం ఏర్పరచుకోవడం. ఎందుకంటే బ్రహ్మంతో సంబంధం కలిగి ఉండలేరు. ఎందుకంటే ఇక్కడ రూపం అనేది ఉండదు. ఒకరు దేవాది దేవునితో సంబంధం కలిగి ఉండవలెను అంటే భక్తియుక్త సేవ ప్రక్రియ కలిగి ఉండవలెను. దానిని భక్తి యోగం అంటారు. శ్రీల ప్రభుపాదుల వారు జ్ఞాన మరియు కర్మయోగమును కూడా భక్తి యోగం వలె విశదీకరించారు.
దానికి కారణం ఏమిటంటే ఇతడు వేరే యోగముల కంటే భక్తి యోగమునే ఎక్కువగా పాటించవలెను అని తలచారు. కనుక శ్రీల ప్రభుపాదుల వారు కొన్ని చోట్ల జ్ఞానయోగం యొక్క భాష్యం కూడా భక్తి యోగం భాష్యం వలె రాసి ఉన్నారు. కర్మయోగం భాష్యం కూడా భక్తి యోగ భాష వలె రాసి ఉన్నారు. కనుక ముందు భక్తి యోగమును అర్థం చేసుకొని తర్వాత వ్యత్యాసం కోసం కర్మయోగం చూస్తాము. మనం కొత్తగా వచ్చిన భక్తుల వారి వలె కాక వ్యత్యాసంను కూడా చూడాలి. అష్టాంగ యోగం అంటే 8 రకముల యోగా ప్రక్రియ లేదా విధానం మరియు దేవదేవునితో సంబంధం ఏర్పరచుకోవడం. దీనిని మనం 6వ అధ్యాయంలో నేర్చుకుంటాం. ఇందులో 8 స్థాయిలు ఉన్నవి: యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. వీటి లక్ష్యం ఏమిటంటే దేవాది దేవునితో సంబంధం ఏర్పరచుకోవడం. అలా లేకుంటే వీటిని అష్టాంగ యోగా అని అనరు. ప్రశ్న: జ్ఞానయోగం నాకు ఉదాహరణ ఇవ్వగలరా? సమాధానం: హరే కృష్ణ ప్రభు. సో ఇదన్నీ సిస్టమేటిక్ గా వైటేట్ గా చూసుకొని వస్తూ ఉన్నాం. ఇదన్నీ డిస్కస్ చేస్తాం కూడా. అష్టాంగ యోగ పద్ధతి యొక్క ఉద్దేశం ఏంటి, సకామ కర్మయోగ, నిష్కామ కర్మయోగ, సో ఇది ఎలా వైట్కి పెట్టి దారి తీస్తుంది, సో దీన్ని సిస్టమేటిక్ గా ఎలా అర్థం చేసుకోవాలి, సో దాన్ని చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఏదైనా డౌట్స్ ఉందా, ఏదైనా క్వశ్చన్ సంబంధించినట్టుగా సో అడగండి. సో అల్టిమేట్లీ ఫైనల్ గా ఏంటి, సో అన్ని మార్గాల్లో సో వచ్చి భక్తి యోగాల కల్మినేట్ అవ్వాలి. సో భక్తి మార్గంకి దారి తివ్వాలి, భక్తి మార్గానికి ఇది దారిని చూపాలి. సో లేకపోతే ఈ మార్గాన్ని అనుసరించి కూడా అనుసరించే ఉద్దేశం వచ్చేసి ఫెయిల్ అయిపోతుంది. హరే కృష్ణ. నెక్స్ట్. జ్ఞానయోగము నాకు ఉదాహరణ ఇవ్వగలరా? సమాధానం: జ్ఞానయోగులు అనగా ఎవరు? ఎవరైతే 24 మూలకాలను అర్థం చేసుకుంటారో. ఇక్కడ ప్రాథమికంగా అర్థం చేసుకోవడానికి 8 మూలకాలను తీసుకుందాం. ఒక్క నిమిషం ప్రభు. జ్ఞానయోగులు అనగా ఎవరు? ఎవరైతే 24 మూలకాలను అర్థం చేసుకుంటారో. ఇక్కడ ప్రాథమికంగా అర్థం చేసుకోవడానికి 8 మూలకాలను తీసుకుందాం. పంచభూతాలు మరియు మనస్సు, బుద్ధి, అహంకారం. వీటి ద్వారా ఒకరు తాను ఈ మూలకాల నుంచి వేరు అని తెలుసుకోవడం. హరే కృష్ణ. ఓకే, ఇది స్టాప్ చేస్తాం. మొత్తం ఎన్ని పేజెస్ అయింది ప్రభు? 8 పేజెస్ లో 8th పేజ్ లో ఉన్నాం ప్రభు. సో కంప్లీట్ అయిందా ఇది? ఇంకా 7 పేజెస్ ఉన్నాయి ప్రభు. ఓకే, సో 8th పేజ్ ఆఖరిలో ఉన్నామా, ఎక్కడ ఉన్నాము? ఎండ్ కొంచెం ఉంది ప్రభు. చదివేయండి, అది 8th కంప్లీట్ చేసి. సరే ప్రభు. జ్ఞానయోగం నాకు ఉదాహరణ ఇవ్వగలరా? జ్ఞానయోగులు అనగా ఎవరు? ఎవరైతే 24 మూలకాలను అర్థం చేసుకుంటారో. ఇది ఇక్కడ ప్రాథమికంగా అర్థం చేసుకోవడానికి 8 మూలకాలను తీసుకున్నాం. పంచభూతాలు మరియు మనస్సు, బుద్ధి, అహంకారం. వీటి ద్వారా ఒకరు తాను ఈ మూలకాల నుంచి వేరు అని తెలుసుకోవడం. నా శరీరంలో ఉన్న అవయవాలు భూమి ద్వారా తయారు చేయబడినవి. అయితే నేను భూమి నుంచి వేరు. నా శరీరంలో ఉన్న ద్రవ పదార్థాలు నీరుతో చేయబడినవి. అయితే నేను నీరుని కాదు. శరీరంలోని వేడి అగ్నిచే తయారు చేయబడిన నేను అగ్ని మూలకం కాదు. అదే విధంగా శరీరంలో వాయువు ఉన్నా నేను వాయువుని కాదు. నా శరీరము కొంత ప్రదేశం ఆక్రమించినను నేను ఆ ప్రదేశంను లేదా శూన్యంను కాదు. నేను మనసుని కాదు. మంచి చెడుల వ్యత్యాసం తెలిసినా కూడా నేను బుద్ధిని కాదు. నేను బుద్ధి నుంచి వేరు. నాలో అహంకారం ఉన్నా నేను అహంకారం కాదు. ఈ విధంగా ఈ మూలకాలు మరియు నేను వేరు వేరు అని గ్రహిస్తారు. ఇలాంటి ఆలోచన ఉన్నా కూడా తన లక్ష్యం భగవంతునితో సంబంధం ఏర్పరచుకోవడం. అది సాధారణంగా భౌతిక క్లేశం నుంచి విడిపోవడానికి బ్రహ్మంతో కలవాలని ఉంటారు. ఈ విధంగా చాలా ఆలోచనలు ఉంటాయి. ఉదాహరణకి శరీరంను ఎంత బాగా చూసుకున్నా చనిపోయిన తర్వాత శరీరం కాలిపోతుంది. కానీ నేను వాటి నుంచి వేరు, ఇవన్నీ తాత్కాలికమైనవి అని గ్రహించడం. ఈ విధంగా వివిధ రకాలుగా వారు ధ్యానం చేస్తారు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో అర్థమైంది కదా ఎలా స్పెక్యులేషన్ చేయాలంటే కూడా నన్ను. సో మనం సాంఖ్య యోగం తీసుకుంటే కూడా 24 ఎలిమెంట్స్ ఉంటుంది. సో 24 ఎలిమెంట్స్ ఏదేది, సో ఇదన్నీ నేను అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ ఇది పంచభూతాలని తీసుకుంటాం, 5 ఎలిమెంట్స్. దాని తర్వాత మనసు, బుద్ధి, అహంకారం 3.
5 + 3 8. సో దాని తర్వాత పంచేంద్రియాలు +5. సో దాని తర్వాత గ్రహణ శక్తి యావది స్పర్శ స్పర్శ రూప స్పర్శ రూప రస గంధ. సో ఇది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది సెన్సెస్. దాని తర్వాత కర్మేంద్రియాలు 5, చేతులు కాళ్ళు. సో దాని తర్వాత సో వాయిస్, యానస్ అండ్ జెనిటల్స్, ఇది 5. సో దాని తర్వాత సో త్రిగుణాలు యావది సో సత్వగుణ, రజోగుణ, తమోగుణ. సో దీనిపైన 24th ఎలిమెంట్ ది సోల్. సో ఇలా 24 ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేయడము, నేను దీని నుంచి భిన్నంగా ఉన్నానని అర్థం చేసుకోవడము, స్పెక్యులేట్ చేయడం. సో దాని తర్వాత ఇదన్నీ బోనఫైడ్ స్పెక్యులేషన్స్ బేస్డ్ ఆన్ స్క్రిప్చర్స్. సో ఇలా నేను ఈ శరీరం కాదు ఆత్మని అనే అవగాహనకి రావడము. సో ఇదన్నీ నేను అర్థం చేసుకోవాలి. సో ఇది జ్ఞాన యోగం ఒక పద్ధతి ఎలా అనేది ఒక ఎగ్జాంపుల్. ఓకే, హరే కృష్ణ. సో టైం అయింది. సో హోప్ ఈ క్లాస్ మీకు హెల్ప్ అయిందో, కన్ఫ్యూజ్ చేశానో నాకు అర్థం కావట్లేదు. సో కొంచెం మీరు ఫీడ్బ్యాక్ ఇస్తే సో నెక్స్ట్ ఏదైనా కరెక్షన్ చేసుకోవచ్చు. చాలా సిస్టమాటిక్ చెప్పారు ప్రభు. సో ఏమంటే మళ్ళీ అంటే మేము ఫర్దర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మళ్ళీ ఒకసారి క్లాస్ వింటే ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో వేరే డివోటీస్ ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. పరమానంద ప్రభు ఇస్తున్నారు. అవును ప్రభు, అర్థమవుతుంది ప్రభు, బాగుంది. అర్థమైందా? ఎస్ ప్రభు. ఓకే. సో ఏదైనా ఉంటే నెక్స్ట్ క్లాస్ లో తీసుకొని డిస్కస్ చేస్తాం. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. హరే కృష్ణ. సో వంచాకల్పతరుభ్యశ్చ కృపా ఎస్పెషల్లీ భార్గవి మాతాజీ, ప్రశాంత్ ప్రభుకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పండి. వాళ్ళు చాలా కష్టపడి ఇదన్నీ చేస్తా ఉన్నారు. వాళ్ళ హెల్ప్ లేకపోతే మనం డిస్కస్ చేయలేము. సో థ్యాంక్ యూ. హరే కృష్ణ. జై నమాచార్య. థ్యాంక్ యూ. అయిపోయింది.